ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో సుప్రసిద్ధ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం భరద్వాజ్ గారు. తెలుగు సినిమా చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేని పేరు తమ్మారెడ్డి భరద్వాజ. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయిగా పరిచయమైన మీరు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాన్నగారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అనే స్థాయికి చేరుకోవడం వెనుక అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, నిర్నిద్ర రాత్రులు ఉన్నాయన్నది నిర్వివాదాంశం భరద్వాజ్ గారు. అయితే తొలినాళ్లలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, అలాగే మీ సోదరులు దర్శకులు తమ్మారెడ్డి లెనిన్ బాబు గారు, వీళ్ళ పేర్లు వినిపించినంతగా మీ పేరు తొలినాళ్లలో వినిపించలేదు. ఏంటి కారణం? ఏమై ఉంటుంది? వినిపించడం లేదు. నేను అసలు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేను. సడన్గా వచ్చాను. రావడమే కోతల రైడు చిరంజీవి గారి సినిమాతో వచ్చాం. సో అక్కడి నుంచి అప్పటికి నాన్నగారు వాళ్ళు పాపులర్ కాబట్టి, అన్నయ్య నాన్నగారు పాపులర్ కాబట్టి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు అనేవారు. ఆ సక్సెస్ కోతల రైడు మొగుడు కావాలి సక్సెస్ అయిన కాడి నుంచి ఇక మన కథ స్టార్ట్ అయింది. ఆ ఛత్రఛాయ్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, లెనిన్ బాబు గారు, ఆ ఛత్రఛాయలో నుంచి కోతల రాయుడు, మొగుడు కావాలి, ఈ రెండు చిరంజీవి గారి ప్రస్థానంలో కోతల రాయుడు ఫస్ట్ 100 days ఫిలిం చిరంజీవి గారికి డైరెక్ట్ హీరోగా, అట్లాగే మొగుడు కావాలి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ. ఆ రెండింటి ఆ విజయాల్ని ఆయన ఖాతాలో వేయడం వెనుక మీ కృషి, ఆనాటి ఆ తీపి జ్ఞాపకాలు మా ప్రేక్షకుల కోసం. ఏం లేదు, అది ఏదో యాక్సిడెంటల్గా చిరంజీవి గారి పరిచయమే యాక్సిడెంట్. నాకు యాక్సిడెంటల్గా అయింది. అప్పుడు ఏదో కథ ఆ సినిమా తీద్దామని అనుకుంటున్నప్పుడు క్రాంతి గారి నేను ప్రొడక్షన్లో పెద్ద ఎప్పుడు తిరిగేవాడిని కదా, నాకు తెలియదు. సో క్రాంతి గారు చూసుకుంటే బాగుంటుంది అనుకుని క్రాంతి గారిని అడుగుతానికి వెళ్ళాను. అడిగా నేను చేద్దాం అన్నాడు. ఆ టైంలో చిరంజీవి గారు అక్కడికి వచ్చి కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు క్రాంతి గారి ఆఫీస్లో. ఎవరు కుర్రాడు బయట కూర్చున్నాడు, బాగున్నాడు, ఎవరు కుర్రాడు అంటే చూస్తే జుట్టు పెరిగి ఉంటుంది, కళ్ళు అంటే ఎవరో కొత్తగా విచిత్రంగా ఉన్నాడు కుర్రాడు, ఎవరా కుర్రాడు అని అడిగితే చిరంజీవి మన ప్రాణం ఖరీదులో చేశాడు ఇతనేను అన్నాడు. ఇతను పెట్టుకుందాం మన సినిమాలో అన్నాడు. వెంటనే పిలిచి చిరంజీవి ఈ సినిమా చేయరా నువ్వు అన్నాడు ఆయన. అలాగే చేద్దాం అన్నాడు ఆయన. అట్లా స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన సినిమా క్రాంతి గారే ప్రొడక్షన్ చూసి, నాకు సినిమాలు పెద్ద తెలియదు కాబట్టి ప్రొడక్షన్ కూడా క్రాంతి గారే చూసి పెట్టారు. అప్పుడు ఆ ప్రస్థానంలో చిరంజీవి గారు అంటే డెడికేషన్ ఆయనలో ఉంది. ఏంటంటే డెడికేషను. అప్పట్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఇద్దరు బాగా తెలుగులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న రోజులు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆ డబ్బింగ్, వాళ్ళ సినిమా డబ్బింగ్లు క్రేజీగా ఉన్న రోజుల్లో చిరంజీవి గారు వాళ్ళిద్దరిని కలిపిన మనిషి చిరంజీవిలాగా వచ్చాడు. అంటే అప్పుడు కృష్ణ గారు, శోభన్ బాబు గారు కూడా పాపులర్ అయిపోయారు. కానీ వాళ్ళందరి నుంచి ఇతను కొంచెం డిఫరెంట్గా, ఈ యంగ్స్టర్స్కి కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అంటే ఆ కమల్ హాసన్ డ్యాన్సులు అంత ఈజు, రజనీకాంత్ లాగా సిగరెట్లు ఎగరేటాలు, కొంచెం స్టైల్స్, మాస్ స్టైల్స్ ఇవన్నీ వచ్చి రెండు కలిపి వచ్చేటప్పటికి ఇతన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు జనం. ఆ టైంలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా ఫస్ట్ సినిమా కోతల రైడ్ చేసాం. అంటే ఆ టైంకి ఆయన ఆల్రెడీ కొన్ని విలన్ వేషాలు కానీ చిన్న వేషాలు అటువంటి 6-7 సినిమాలు చేసి ఉన్నాడు ఆల్రెడీ. సో ఇతను అలవాటు చేద్దాం అనుకున్నాం. మా దృష్టం బాగుండి, ఆయన కష్టం బాగుండి ఆ సినిమా. నాకు గుర్తున్నంతలో కోతల రాయుడు సినిమా ఈవేళ ఫిల్మోగ్రఫీస్కి వాటికి కొలాజులు చేయడం అన్నీ చేస్తున్నాం, కానీ టైటిల్ కార్డ్సే హీరోని మీరు ఎస్టాబ్లిష్ చేస్తా, హీరో మన ఇంటివాడు, పక్కింటివాడు, మీ ఇంట్లో వాడు అన్నట్టు రిజిస్టర్ చేస్తా ఐడియా ఎవరిది? భరద్వాజ్ గారు. నాదే, అది టోటల్గా నాది. నేను వెళ్ళి టైటిల్ కార్డ్స్ రాయిస్తా గంగాధర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు అప్పట్లో టైటిల్స్ దీంట్లో గ్రాఫిక్స్ కాదు కానీ అదేదో చేసేవారు. అప్పుడు ఆప్టికల్ అని చేసేవారు. ఆప్టికల్ కాదు, మనం ఇట్లా చేద్దామని చెప్పి పోస్టర్స్ వేద్దాము, కొత్తగా చేద్దామంటే ఆయన గంగాధర్ గారు కూడా విచిత్రమైన బ్యాక్గ్రౌండ్స్ అని తయారు చేసి పేపరే తెచ్చి కట్ చేసి. సో చిరంజీవి అప్పటికి చిన్న వేషాలు వేయటం, లేకపోతే విలన్ వేషాలు అటువంటివి చేశాడు కాబట్టి మనం ఫేస్ అలవాటు చేద్దాం అప్పటికి. ఎందుకంటే చిరంజీవి గారిని పెట్టుకున్నప్పుడు కొంతమంది తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు బట్టి చుట్టూ తిరిగి కాళ్ళకు అడ్డం పడ్డవాళ్ళు, పెద్దవాళ్ళు కొంతమంది నన్ను పిలిచి వాడెక్కడ హీరో అవుతాడు, వాడు పనికి వస్తాడా, సినిమాలో జానికి వస్తాడా అన్నాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. తర్వాత ఆయనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు చిరంజీవి గారి తర్వాత క్లోజ్ అయిన చిరంజీవి గారికి వాళ్ళు క్లోజు, చాలా క్లోజ్.
వాళ్ళు నన్ను తిట్టారు, అతను పెట్టుకున్నందుకు కూడా తిట్టి ఆడు ఎట్ట పనికి వస్తాడు అన్నాళ్ళు. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే వీళ్ళు ఇంత మాట అంటారా చూద్దాం అని చెప్పి అసలు ముందు అలవాటు చేసేద్దాం, ఫేస్ అలవాటు చేద్దామని. అంటే వాళ్ళు చెప్పినట్టు నిజంగా మనకి రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు వీళ్ళందరూ ఒక రకమైన ఫేస్, ఈయన వేరే ఫేస్. ఈయన కళ్ళు బాగుంటాయి కానీ మిగతా ఫేస్ కొంచెం చిన్న చిన్న. సో ఈ ఫేస్ అలవాటు అవ్వాలంటే సినిమా స్టార్ట్ అయ్యే లోపల అలవాటు అవ్వాలని ప్రతి టైటిల్లోనూ గురువు గారు ఏదో నాకు బొమ్మ పెడదామండి, ఒక స్టిల్ కట్ చేసి పెడదామండి అని చెప్పి గంగాధర్ గారిని అడిగా, పబ్లిసిటీ గంగాధర్ గారిని అడిగితే ఐడియా బాగుంది భరద్వాజ్ గారు చేద్దామని చెప్పి ఆయనకి అక్కడ కూర్చొని పాప అన్నీ కట్ చేసి మేము ప్రతి ఒక 70 కార్డ్స్, అన్ని కార్డుల్లోనూ ఆయన బొమ్మ ఉంటుంది, చిరంజీవి గారి బొమ్మ ఉంటుంది, టైటిల్ కార్డ్స్. సో ఆ బొమ్మలు చూసేసరికి చక్రవర్తికి మూడ్ వచ్చేసి సాంగ్, అక్కడ సాంగ్ కూడా కాదు అది యాక్చువల్గా, ఓన్లీ దీంట్లో మ్యూజిక్లోనే కుక్క కోతలు రాయడని ఆయన సడన్గా పాడుతూ మొదలెట్టాడు. సో అట్లా వచ్చింది, కరెక్ట్గా వర్కౌట్ అయింది అనుకున్నాం తర్వాత మాకు. అక్కడి నుంచి మొగుడు కావాలి చూసి రాఘవేంద్రరావు గారు, రామారావు గారు, దేవివర ప్రసాద్ గారు తిరుగులేని మనిషిలో ఒక బాగా డ్యాన్స్ చేయగలిగిన హీరో కావాలని చెప్పి దానికి ఫౌండేషన్ మొగుడు కావాలి సినిమా. ఆ మొగుడు కావాలి సినిమాలో అలా చిరంజీవి గారి చేత డ్యాన్సులు చేయించాలి. ఎందుకంటే ఫస్ట్ టైం చిరంజీవి గారు అలా డ్యాన్స్ చేయటం, అది అసలు చిరంజీవి గారు డాన్సింగ్ స్కిల్స్ని ఎట్లా మీరు వెలికి తీశారు? అంటే చిరంజీవి గారి డాన్సింగ్ స్కిల్స్ మాకు కోతల రైడ్ అప్పుడే తెలుసు. కోతల రైడ్లో ఒక సీన్ ఉంటుంది బెడ్రూమ్లో ఈయన ఒక్కడే కోపం వచ్చినప్పుడు డ్యాన్స్ చేస్తాడు, చాలా బాధతో ఒంటరిగా చేస్తాడు. ఆయనే కంపోజ్ చేసుకుని ఆయనే మ్యూజిక్ కూడా ఆయనే తెచ్చుకున్నాడు. ఆ మ్యూజిక్ ఒకటి వేసుకుని టేప్ రికార్డర్ వేసుకుని ఆయనే వచ్చి ఒక 3 నిమిషాలు ఉంటాడు, 3 నిమిషాలు డ్యాన్స్ ఆడిస్తాడు. సో అప్పుడನ್ನು తర్వాత ఒక నెలవంక చిరుగోరింక సాంగ్ ఆయనే కంపోజ్ చేశాడు, డ్యాన్స్ మాస్టర్ లేడు. ఆ సాంగు తులసిను తను కలిసి చేసుకున్నారు. సో ఇవన్నీ చూసి మనకి ఇతను బాగుంటాడు, ఇతను ఏం చేసి ఆ సాంగ్స్ చేశాం అనమాట. ఒరిజినల్ మంచిలి సినిమా అది. ముందు 3-4 రీళ్ళ వరకు కనపడ్డాయన, ఫస్ట్ 3-4 రీల్స్ కనపడ్డాడు మొగుడు కావాలి, అసలు రాడు. రైల్వే స్టేషన్ సీన్ దగ్గర నుంచి 4వ రీల్లో వస్తాడు. యాక్చువల్గా 4వ రీల్లో వచ్చిన కాడి నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ రీల్ ఒక సాంగ్ ఉంటుంది, 6 సాంగులు దాంట్లో. సో 14 రీళ్ళు సినిమా, 4వ రీల్ నుంచి మీరు ప్రతి ఆల్టర్నేట్ రీల్కి ఒక సాంగ్ వస్తూ ఉంటుంది. సో రకరకాల ఇక ఆయన విన్యాసాలు ఆయన చేశాడు, డ్యాన్స్ మాస్టర్లు అట్లా చేశారు. సో అద్భుతంగా చేశాడు. అంటే డెడికేషన్ ఆయనకి, ఇట్లా చేయాలి. ఇప్పుడు అందులో ఒక సాంగ్ ఉంటుంది సనజాజి సందిట్లో, దాంట్లో గ్లాస్ పెట్టుకుని సాంగ్ ఉంటుంది, మందు తాగే, అది పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని చేస్తా చెయ్యి చూస్తామని ఎట్లా చేస్తాడని మేము అనుకున్నాం. డ్యాన్స్ మాస్టర్ ఐడియా కాదు, ఈయన ఐడియా. ఆయన ఐడియాతో ఆయన చేశాడు, బాగుంది. ఆ సాంగ్లోనే షూస్ లేవు ఆయనకి, నేను కొనలేదు అప్పుడు. బట్టలు మంచి కాస్ట్లీ బట్టలు కొన్నాం, సినిమాకి 30,000 రూపాయలు పెట్టి బట్టలు కొన్నాం అప్పట్లో. 30,000 హీరో కాస్ట్యూమ్ బట్టి ఆయనకి రెమ్యునరేషన్ లేదు అంతా. 2 సినిమాలకి రెమ్యునరేషన్ లేదా? లేకపోతే ఈ సినిమా రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాం, ఇచ్చామో లేదు తర్వాత సంగతి, మాట్లాడుకున్నది అంత కాదు, కానీ బట్టలు 30,000 కుట్టించాం. అయితే అందులో బాగా షూస్ లేవు. ఇప్పుడంటే షూస్, చెప్పులు, సాక్స్ అన్నీ లెక్కలేసి చెప్తాం కదా, అప్పుడు ఏం లేకుండా 30,000 పోయింది. అయితే అంత 30,000 పెడితే కూడా ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి నా అలమర తీసి ఎక్కువ ఒక కూలీ వేసిన షర్ట్ ఉంటుంది, బ్లూ షర్ట్, అది నా షర్ట్, అది ప్యాంట్ మడుచుకొని పైన బ్లూ షర్ట్ వేసుకుంటాను, ఆ షర్ట్ నాది, అందుకే టైట్గా ఉంటుంది. అది వేసుకుని చేస్తాను. ఎందుకమ్మా ఇది ఉన్నాయి కదా అది కుట్టిద్దంటే, కాదు ఇది న్యాచురల్గా ఉంటుందని చెప్పి అది తీసుకునే. అంటే డెడికేషన్, లేకపోతే ఎంత కాకపోయినా అప్పటికే హీరో. మన సినిమా మనదే హిట్ అయింది, తర్వాత ఇంకొకటి 2 సినిమాలు చేశారు ఆయన, బాగానే మంచి పేరు వచ్చేసిన హీరో. ఇడిసిన బట్టలు వేసుకోవాల్సిన లెవెల్లో ఉన్న హీరో కాదు అతను. సో తీసుకుని వేసుకుని దాని మీద చేశాడు. అట్లా వెళ్ళి ఆ షూస్ కొనుక్కొద్దామని నేను కొన్నాను, నేను కొనపోమంటే ఇద్దరం మళ్ళీ ఆయనే నేను కొనుక్కుంటాను రా నువ్వు అని చెప్పి తోడు తీసుకెళ్ళి హ్యాబిట్స్ వెళ్ళాము. షూస్ కొనుక్కున్నాడు ఆయన, 110 రూపాయలు అప్పట్లో, ఆ రోజుల్లో ఆయనే కొనుక్కుని వచ్చి సాంగ్ చేశాడు. హ్యాబిట్స్లో కొన్నాను. అక్కడి నుంచి వచ్చినాక నెక్స్ట్ అది చిలక పలికే బంగారం సాంగ్లో ఉన్నాము కూడా నాకు షర్ట్ నచ్చలా, అందుకని నేను కుట్టించా. ఏదో కొంచెం లూజ్గా ఉండి కొంచెం వెరైటీగా ఉండాలి షర్ట్ అని
షర్ట్ మళ్ళీ కుట్టించి 30,000 కాకుండా వేరే అగైన్ మళ్ళీ కొత్త డ్రెస్ కుట్టించాను నాకే నచ్చ కదా అని చేసి, ఎందుకంటే ఆ సాంగ్ ఇంకో డిఫరెంట్ స్టైల్లో రికార్డ్ చేసాం, అట్లా కావాలని చేసినప్పుడు ఆయన ఆ రోజు నీ ప్యాడ్స్ అడిగారు. ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళాలి 47 డేస్కి సింగపూర్ కాదు యూరోప్ వెళ్ళాలి సాంగ్ బాలచంద్ర గారి సినిమాకి, అందుకని నైట్ కంప్లీట్ అయిపోవాలి. సో పొద్దున పూట రాగానే అన్న నీ క్యాప్ కావాలి అని అన్నాడు. నేను మామూలు కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పి మనకేం తెలుసు నీ క్యాప్ అంటే ఏంటో నాకే తెలుస్తుంది అసలు. సరే అని చెప్తే వాళ్ళు తెచ్చారా అని అడిగారు, లంచ్ టైంలో తెచ్చాం సార్ అన్నారు. నైట్ ఎప్పుడో 7 o'clock ఇప్పుడు అనే నీ క్యాప్స్ అడిగాను కదా ఎక్కడున్నా కాస్ట్యూమ్ వాళ్ళని తెచ్చేవంటరా అన్నాం. వాళ్ళు తెచ్చారు, తెస్తే ఈ చేతి ఇక్కడ ఈయన మోచేతి క్యాప్స్ తెచ్చాం. ఆయన నీ క్యాప్స్ అంటే కాళ్ళకి కావాలి. ఇది ఎట్లాగా అన్నాడు, మరి ఏం చేద్దాం అంటే సరే ఇట్టాగా చేసేస్తాను అన్నాడు. పాపం అట్లా చేస్తా అంటే పాపం నీస్ కొట్టుకుపోయి నీ షార్ట్స్ ఉన్నాయి, సాంగ్ అంతా మోకాళ్ళ మీద ఉంటుంది. అది చేస్తే ఇదంతా కొట్టుకుపోయి రక్తం వస్తుంటే ఎట్లా మరి ఆపేద్దామా అంటే వద్దు చేద్దాం, నేను వెళ్తే మళ్ళీ 4 రోజులు రాను, ఈ సాంగ్ ఫినిష్ చేసి వెళ్ళిపోదాం, మళ్ళీ సెట్ అయ్యటం అని కష్టం అని. దట్ ఈస్ డెడికేషన్, ఆయనకున్న డెడికేషన్తో కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. నైట్ తెల్లారిగట్ట 4 దాకా చేసి 7ంటికి 8ంటికి ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఈ 2 సినిమాల ఫంక్షను మీరే నిర్వహించారు, ఎక్కడ ఎలా నిర్వహించారు? పామ్గ్రో హోటల్లో చేసాం, చెన్నై పామ్గ్రోలో చేసాం. యాక్చువల్గా ఫంక్షన్ లేదు ఏం లేదు, ఒక రోజు అక్కడ కనపడి ఏం సినిమాలు హిట్ అయితే కూడా ఫంక్షన్ చేయమని చెప్పి ఆయన అడిగారు, తిట్టాడు. అంటే చెయ్యమని అనలేదు, అందరు చేస్తున్నారు నువ్వు చేయలేదు 2 హిట్ అయితే అంటే పెద్ద నాకు ఏంటో దాన్ని పెద్ద పట్టించుకుని చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే నిజం చెప్పాలంటే కోతల రాయుడు 100 రోజులు ఆడింది కూడా నాకు తెలియదు. ఓకే, మనం రిలీజ్ చేసాము, రిలీజ్ చేసి ఎందుకో నేను బెజవాడ వెళ్తే ఉంటే అక్కడ పోస్టర్ పేపర్లో హాఫ్ పేజ్ యాడ్ పడింది 110వ రోజు అని. ఊరి మన సినిమా మనకు తెలియకుండా 110 రోజులు ఆడేసింది అని చెప్పి. మీరే కదా ఇవ్వాలి డిజైన్, ఓకే కాదు బయ్యర్స్ సిస్టమ్ వచ్చింది కదా, వాళ్ళు కృష్ణా జిల్లా కొనుక్కుని ఆయన వేసాడు, మనకి సంబంధం లేదు. డిజైన్ కూడా వాళ్ళే చేసుకున్నారు. అప్పుడు గీతాడు సుబ్బారావు గారు చేసేవారు బెజవాడలో డిజైన్స్ ఆయన చేశారు. అప్పుడు వాళ్ళని డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి ఏంది అంటే అవును సార్ ఆడతాను సార్ ఇట్లా అన్నారు. అట్లా అది అయ్యింది అక్కడ. ఆ తర్వాత మొగుడుగా వాళ్ళకి 99వ రోజు తీశారు వినోదాలు, తీసి సర్దార్ పాపరాయ్ షిఫ్టింగ్ కోసమని మన సినిమా తీశారు. సో తీసేస్తున్నారని తెలిసి నేను సినిమా చూస్తానికి వెళ్ళా. ఆశ్చర్యం ఏంటంటే అంతకుముందు రామారావు గారి సినిమాలకి డబ్బులు ఇసురుతారని నేను వినేవాడిని. ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమాలకి అదర్ దెన్ రామారావు గారు, యాక్చువల్ నాకు తెలిసి నేను విన్నంత వరకు అదర్ దెన్ రామారావు గారు చిరంజీవి గారికి ఒకరికే డబ్బులు ఇచ్చారు అట్లా పాటల్లో. అడవి రాముడు వాటికి విసిరారు. మళ్ళీ చిరంజీవి గారికి కొత్త మొగుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇసిరితే ఏమవుతాయి అని అడిగితే వాళ్ళు ఏరుకుంటారు, ఊట్ చేసి ఏరుకుతూ వస్తారు గేట్ కీపర్లు అన్న. సో 10 రూపాయలు పావలాలు 10 పైసలు 20 పైసలు అన్నీ ఇసురుతూ ఉండేవారు. ఆ బిళ్ళలు ఊడ్చుకుని గంపల్లో తీసుకుని పోయేవారు వాళ్ళు మొగుడు కావాలి టైంలో. సో దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సో 99వ రోజు తీస్తారు ఆ సినిమా. అప్పుడు అయినా కానీ గుంటూరులో నాజ్ అప్సరాలో సిల్వర్ జూబ్లీ ఆడింది. యాక్చువల్గా ఇంకా ఆడేది డిస్ట్రిబ్యూటర్గా హైర్ ఇచ్చామని చెప్పి తీస్తారు. 2 సినిమాలు ఆ ఫంక్షన్ తాలూకు అనుభూతులు భరద్వాజ్ గారు? అనుభూతులే ఉన్నాయి. ఆ ఫంక్షన్ చెయ్యాలంటే ఆ రోజుల్లో డబ్బులేం వచ్చే కాదు. సో మనకి ఫైనాన్షియల్ ఒకరిని పట్టుకుని 25,000 అప్పు చేసి, అందుకే డబ్బులు లేక పామ్గ్రోలు చేసాం. తక్కువ డబ్బులు ఉన్న 25,000 సినిమా ఫంక్షన్ అవ్వాలి అని చెప్పి ఏదో 10,000 12,000 అట్లా పెట్టి మొత్తానికి అక్కడ అయ్యిందనిపించేదట్టు చేసి షీల్డ్ మాత్రం చేసి. చిరంజీవి గారి సినిమా చరిత్రలోనే ఫస్ట్ 100 days ఫస్ట్ సిల్వర్ జూబ్లీ అనేవి మీ అకౌంట్లోనే ఉన్నాయి, పదిలంగా ఉంటాయి అప్పటికి. లక్షాధికారి అనగానే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు గుర్తొస్తారు, ఎందుకంటే ఫస్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా చరిత్రలో. అట్లాంటి ఒక ఫాదర్ సన్గా మీరు చిరంజీవి గారి చరిత్రలో ఇలాంటి 2 సినిమాలు ఇచ్చి ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చింది, సడన్గా ఒక గ్యాప్. చిరంజీవి గారేమో సుప్రీం హీరో, డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో సుప్రీం హీరో, అలా ఆయన ఎగబాగుతుంటే మెగాస్టార్ దాకా ఒక నిశ్శబ్దమైనటువంటి ఒక స్రవంతిలోకి మీరు కనిపించకుండా డిసప్పియర్ అయిపోయారు. ఎందుకు భరద్వాజ్ గారు? అట్లేం లేదు, డిసప్పియర్ అవ్వాలని లేదు. నేను యాక్చువల్గా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని, ఇంజనీరింగ్ చేసుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. అనుకోకుండానే కోతల రేడు తీసాం.
మళ్ళీ ఏదో ఒక సినిమా తీసేసి మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరిపోయాను నేను. అయిపోయింది. ఎందుకంటే డబ్బులుగా మిగిలిన 100 రూపాయలు 100 రోజులు ఆడింది. కానీ యాక్చువల్గా నేను మా ఆవిడ తిరిగి వస్తానికి అక్కడ 200 రూపాయలు అప్పు చేసి మెడ్రాస్ నుంచి టికెట్ కొనుక్కుని వెనక్కి వచ్చేసాం. సో తర్వాత మనకి ఎవరు డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇవ్వలేదు, మనకేం రావాలి చేతికి. మనకి ఎందుకు ఈ కష్టాలు తెలియని వ్యాపారం ఎందుకని ఊరుకున్నాం. మొగుడు కావాలికి వచ్చేటప్పటికి మా నాన్నగారికి అడిగారు నన్ను, ఏదైనా సినిమా అంటే చెప్పరా తీస్తానికి మాకు. మంచెలి సినిమా చూపించాయనికి. చూపిస్తే తిట్టారు నన్ను, ఇటువంటి చెత్త సినిమాలు చూపిస్తావు నాకు, ఈ ఆడతాయా వస్తాయి, ఎవడు చూస్తాడు ఈ సినిమా అని. నాకు కోపం వచ్చింది. నేను చూపించిన సినిమా నేను తిడతాడా అని చెప్పి అప్పుడు చిరంజీవి గారికి పొద్దున్నే ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ సినిమా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయడం ఏంటి, సమ్టైమ్ ఫిబ్రవరి టైంలో మార్చి చేస్తే వద్దులు నేను పలానా జూన్ 5th నుంచో 10th నుంచో చేసేద్దాం, కథ ఏంటి ఇదేంటి ఇంకేం అడగల, అసలు ఎవరు డైరెక్టర్ ఏం అడగకుండా చేసేద్దాం పలానా రోజు నుంచి నువ్వు పెట్టేసుకోలే అన్నారు. సరే అనుకున్నాం. అక్కడి నుంచి కట్టా సుబ్బారావు గారిని ఏదో వేస్తే ఆయన పాపం వెంటనే ఒప్పుకున్నాడు. ఈయన హీరో గారు ఒప్పుకున్నాక కట్టా సుబ్బారావు గారిని పెట్టుకుని సినిమా చేసాం. ఆ సినిమా అది చేసినాక సిల్వర్ జూబ్లీ ఆడింది. తర్వాత ఏదైనా కానీ మనకి డబ్బులు వచ్చాయి కదా, పేరు ఉండేది, డబ్బులు కనపడేది. హెవీ బడ్జెట్ కూడా కాదు కదా, హెవీ బడ్జెట్ ఇంకా 10 లక్షలు అయింది ఆ సినిమా, 10.5 లక్షలు యాక్చువల్గా సినిమా. అట్లా పెద్దగా కాపోయేసరికి నేను కొంచెం ఉన్నాను. తర్వాత మరో కురుక్షేత్రం స్టార్ట్ చేసాం. మరో కురుక్షేత్రం యాక్చువల్గా ఈయనే చేయాలి, చిరంజీవి గారు కృష్ణరాజు గారు చేయాలి. ముందు కొత్త వాళ్ళు చేయాలి, దాసనారాయణరావు గారితో మొదలెట్టాం. యాక్చువల్గా రేలంగి నరసింహారావు డైరెక్టరు, దాసనారాయణరావు గారు మొదలెడితే అక్కడ మా ఇద్దరికి ఏదో పేచి వచ్చింది. ఆయన దాసరి గారికి పేచి వచ్చి ఆ సినిమా అది ఆపేసిన కోపంలో చిరంజీవి గారు, నేను అప్పుడు మెడ్రాస్లో ఉన్నా కానీ మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫలానా సినిమా చేయాలమ్మా నువ్వు, ఇది క్యారెక్టర్ అని చెప్పి ఆయనకి చెప్పాను. ఓకే చేద్దాం అన్నాడు. కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. మాదల రంగారావు క్యారెక్టర్ కృష్ణరాజు గారు, భానుచంద్ర క్యారెక్టరు చిరంజీవి గారు. అడిగితే ఇద్దరు చేద్దాం అన్నారు. October 2 ఓపెన్ చేసి January 26 రిలీజ్ చేయాలి ఆ సినిమా. లెక్క ప్రకారం ఆ షెడ్యూల్ డేట్స్ కూడా అట్లాగే తీసుకుని చేస్తామంటే కొన్ని కారణాల వల్ల చిరంజీవి గారు చేయలేకపోయారు. షూటింగ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవుతుంది, మాట అనుకున్నాం, జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మనం చర్చించుకోవడానికి కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోతే సరే నేను రికార్డింగ్ అప్పుడు సడన్గా మాదల రంగారావు నేను భానుచందర్ని ఎప్పుడు పెట్టాం ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లోనే. సో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో అక్కడ దూరంగా నుంచున్నాడు, మూడు కావాలి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో దూరంగా నుంచి ఎవరో కుర్రాడు భలేగా ఉన్నాడు. చిరంజీవి నేను పక్కన కూర్చున్నాడు, కనపడు ఎవడాడు బాగున్నా అంటే మాతో మా సినిమాలో మనోహర్ పాండవులు వేసాడు భానుచంద్ర అని చెప్పాడు. చిరంజీవి గారు వెళ్ళిపోయినాక ఆయన పిలిచి మాట్లాడి నువ్వు చేయరా సినిమా అన్నాం, ఆయన చేశాడు. అట్లా ఆ తర్వాత వాళ్ళు వచ్చిన కథ మారింది, వీళ్ళ కథ వేరు వాళ్ళ కథ వేరు. మరో కురుక్షేత్రం రెండో వేరే కథ చేసి ఆ పంతంలో ఆ సినిమా చేసి రిలీజ్ చేసాం. మరో కాదు లెనిన్ బాబు, మా అన్నయ్య చేశాడు డైరెక్ట్. రేలంగి నరసింహారావు గారు కూడా కొన్ని పరిస్థితుల్లో చేయలేనన్నారు. సో అప్పటికి వాళ్ళతో మనతో సంబంధాలు బాగానే ఉన్నాయి. అది చాలా క్రేజీగా రిలీజ్ అయింది కానీ ఫ్లాప్ అయింది సినిమా, పెద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మెల్లిగి ఆ సినిమా చూసుకున్నాం. అంటే మరో కురుక్షేత్రం తర్వాత ఇద్దరు కిలాడీలు అప్పటికి చిరంజీవి గారు బాగా బిజీ అయిపోయారు. అప్పటికి వెంకన్నబాబు గారు అరవింద్ గారు డేట్లు చూడటం. సో అప్పటికి డేట్లు అడిగాను చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారిని డైరెక్ట్గా అడిగితే చేసి ఉండేవారేమో నాకు తెలియదు. నేను వెంకన్నబాబుని వెళ్ళి చేయరా డేట్లు కావాలంటే బిజీగా ఉన్నాం కదా అన్నాడు. మళ్ళీ దాన్ని నేను పర్స్యూ చేయకుండా సుమన్ మన ఆఫీస్కి వస్తూ ఉండేవాడు, వీడు బాగానే ఉన్నాడు కదా ఇండి పెట్టి చేసేద్దామని చేసేసాం. సుమన్ భానుచంద్ర రేలంగి నరసింహారావు డైరెక్టర్గా పెట్టి చేసేసాం. చిరంజీవి గారి ప్రస్థానంలో ఈ రెండు బ్యాక్ అండ్ బ్యాక్ చేసినాక ఇక అక్కడి నుంచి అది అయిపోయింది. మరో కురుక్షేత్రం పోయింది, ఇది పోయింది. మధ్యలో జగన్నాథరాజ్ చక్రాలని ఒక ఫ్రెండ్స్ కోసం మనం సమర్పించాము, మన ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు.
అది కూడా పోయింది. సో మోరల్గా సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయినట్టు పోయి నేను ఇక మళ్ళీ అటు వెళ్ళాం. చిరంజీవి గారు అప్పుడప్పుడు కలిసేవాళ్ళం, కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఉద్యోగంలో చేరిపోయాను. బుద్ధిగా ఉద్యోగం చేసుకున్నా కొంతకాలం. అదే చిరంజీవి గారు, సుమన్ గారు, భానుచంద్ర గారు ఇంతమంది కెరీర్లని నిర్మించి మీరు మళ్ళీ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మీరు వీళ్ళు చాలా బిజీ స్టార్లు అయిపోయారు. ఎందుకంటే సుమన్ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, భానుచంద్ర గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్, తమిళ్ మలయాళం అన్నీ చేస్తున్నారు వీళ్ళిద్దరు. వెళ్ళిపోయి మీరు మళ్ళీ తిరిగి రావడం అలజడితోనా? లేదు, మన్మథ సామ్రాజ్యం. మన్మథ సామ్రాజ్యం. రెహమాన్ అలియాస్ రఘు. రెహమాన్. దాంట్లో మాలశ్రీ, కిన్నెర వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసాం ఆ సినిమాలో. సో అది వచ్చాము, అది కూడా ఆడలేదు. మళ్ళీ ఉద్యోగంలో చేరిపోదాను. ఉద్యోగానికి వెళ్తుంటే అలజడి రాజేష్, హీరో ఆర్టిస్ట్ రాజేష్, ఇప్పుడు ఐశ్వర్య ఫాదర్ ఐశ్వర్య రాజేష్, అతను ఎక్కడో షూటింగ్లో కనపడి ఆ రోజు నైట్ వెళ్ళాలి, నేను పగలు కనపడి సార్ మేము మీ సినిమా మన్మథ సామ్రాజ్యం చూశాను, నా సినిమా మీరు డైరెక్ట్ చేయాలి. ఏమో సినిమా ఫ్లాప్ అయింది కదా, మళ్ళీ సినిమా డైరెక్షన్ ఏంటి? లేదు సార్ 15 డేసే మీరు డైరెక్షన్, 15 డేస్ చేసి సినిమా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. సాంగ్స్ రికార్డ్ చేసుకొచ్చాడు నరేష్ హీరోగా. చేసుకొచ్చి చెప్పాడు, చేయమంటే నేను కొంచెంసేపు 1 గంట సేపు చర్చించాను దాని మీద. వద్దంటే పాటలు అయితే బాగున్నాయి. విద్యాసాగర్ ఫస్ట్ టైం మ్యూజిక్ చేశాడు. డిస్కో శాంతి గారి చాలా మంచి సాంగ్ ఉంటుంది. డిస్కో శాంతి గారిది చాలా మంచి సాంగ్ ఉంటుంది. ఇది మన అలజడికి చేసిన సాంగ్స్ వేరు. ఆయన వేరే రికార్డింగ్ అయిపోయినాయి. నరేష్ కోసం రికార్డ్ చేశారు. ఓకే, రికార్డ్ చేసి 4 సాంగ్స్ రికార్డ్ చేసి తీసుకొచ్చాడు. షూటింగ్ చేద్దాం, డైరెక్టర్ లాగా తిరుగుతున్నాను, నేను దొరికాను, డైరెక్షన్ చేయమన్నాడు. సరే మర్నాడు 3 రోజుల తర్వాత ఫ్లైట్ టికెట్ కొన్నాడు. నైట్ ఫ్లైట్ లేట్ అయింది. 12:00, 2:00, 1 గంటకో ఇప్పుడు వెళ్తే ఆకలేస్తుందంటే గబాల్ని ఎక్కడ బుహారీకి అక్కడికో తీసుకెళ్ళి ఒక బ్రెడ్ ఆమ్లెట్ తినిపించాడు. అప్పుడు చౌకవర్ చల్లగా చెప్పాడు, మా గురువు గారు జంజాల్ గారు అంతకుముందు నరేష్తో ఏదో సినిమా తీశారు, ఫ్లాప్ అయింది బాగాను. సో సింగిల్ హీరో వద్దు, ఏదైనా మల్టిపుల్ హీరోతో చేస్తే బాగుంటుంది. రాకముందు చెప్తే పోయేది కదా, నేను రైటర్ని కాదు, నాకేం కథలు తెలియదు, పాడు తెలీదు. నువ్వు ఏదో 10 రోజుల్లో సినిమా తీస్తాను, నువ్వు ఉన్న మీకు వచ్చిన టాలెంట్ తీయండి అన్నావు. సరే అని వచ్చాను, టైంపాస్ లాగా వచ్చాను తప్ప ఇది కాదు నాకు అంటే. కాదు ఆలోచించండి, అది ఇది మాట్లాడుతూ 3:30కి నాకు లైట్ వెలిగాను. అప్పుడు ఒక కథ చెప్పా నైట్. ఆ మాటల్లోనే ఎప్పుడు ఒక కథ చెప్పా. అంటే యాక్చువల్గా నేను చేద్దామని ఒకసారి రాయేసుకున్నది, నా కాలేజ్ డేస్ స్క్రిప్ట్ అది. నేను జార్జ్ రెడ్డి మేమంతా కలిసి తిరిగిన 5 కుర్రాళ్ళం జరిగిన కాలేజ్ కథ అది. అది అనుకుని రాసుకున్నా, పెద్ద అంత సాటిస్ఫాక్షన్గా రాలేదు, బట్ లైన్ ఉంది నా దగ్గర. సో అది ఇది ఏదైనా మల్టిపుల్ హీరో అన్నావు కదా, ఇదైతే మల్టిపుల్ హీరోస్ని పెట్టి చేసుకోవచ్చు, ఇది బాగుందా అంటే వెంటనే బాగుందని 4:00 ఇప్పుడు 4:30కి ట్రంక్ కాల్ బుక్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు, పార్ట్నర్. ఆయనకి ఫోన్ చేసి ఫోన్లోనే కథ చెప్పి ఆయన కూడా ఓకే అని, కేవీ రావు అని తర్వాత చాలా సినిమాలు చేశాను. వాళ్ళిద్దరూ ఓకే అంటే అప్పుడు మళ్ళీ వేట మొదలెట్టాం. పొద్దున్నే మళ్ళీ స్నానాలు గినాలు చేసి మళ్ళీ అందరు హీరోల దగ్గరికి వెళ్ళి భానుచంద్ర, రెహమాను, నరేష్ వీళ్ళందరినీ ఒప్పించి, ఖుష్బూ హీరోయిన్ అందరినీ ఒప్పించుకొని అది స్టార్ట్ చేసాం. అది లక్కీగా హిట్ అయింది. అక్కడి నుంచి చరిత్ర, నిజంగా చరిత్ర. అక్కడి నుంచి సినిమా పరిశ్రమలోకి రావడానికి ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీదైనటువంటి పాత్రని మీరు విద్యార్థి రాజకీయాల్లో పోషించారు. అంటే జార్జ్ రెడ్డి గారి ప్రభావం మీ మీద ఉందా? ఆ స్ఫూర్తితో మీరు పనిచేశారా, లేకపోతే మీరు వామపక్ష భావజాలం ఉన్నటువంటి కుటుంబం ఆ నేపథ్యం నుంచి వచ్చి మీరు ఆ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు? నేను ఆల్రెడీ జార్జ్ రాజకీయాల్లోకి వచ్చేదానికంటే ముందు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. నేను స్టూడెంట్ ఫెడరేషన్, హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్ని హైదరాబాద్లో. సో నేను ఆయన సినిమా మన యూనివర్సిటీకి జాయిన్ అయ్యేటప్పటికే నేను దాంట్లో పదవిలో ఉన్నాను. ప్లస్ జార్జి వాళ్ళను జోకులు చేసేవారు, కమ్యూనిస్ట్ వాడు వాళ్ళు కమ్యూనిస్ట్. నేను పార్టీ ఏం కాదు, బట్ ఎస్ఎఫ్లో ఉన్నాను కాబట్టి అనేవారు. అటువంటి తర్వాత వాళ్ళు చాలా సీరియస్ కమ్యూనిస్టులు నన్ను, కానీ వాళ్ళు నమ్మకం వచ్చింది. వాళ్ళు చదువు పుస్తకాలు చదవటం, నేను ఏది చేయలేదు, వాళ్ళు అన్నీ చేశారు, జార్జ్ అన్నీ చేశాడు. సో తర్వాత అతను సీరియస్ అయ్యాడు. ఓకే. సో అందుకని అతను నేను ఫాలో అవటం అనేది ఏం లేదు. బట్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అతను నన్ను ఫాలో, నేను అతన్ని ఫాలో అవ్వాలి. బట్ అతను పెరిగిన ఎదుగుదల మాత్రం చూసి నేను అడ్మైర్ చేశాను. అప్పటికి ఇప్పటికీ కూడా అడ్మైర్ చేస్తాను. కానీ ఆ లాస్ట్ డేస్ ఆఫ్ జార్జ్ రెడ్డి గారు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు?
మంచి అంటే చాలా ఇదిగా ఉంది. ఆ రోజు చచ్చిపోయే రోజు కూడా కలిసే ఉన్నాం, మేము ఇద్దరం కలిసి ఉన్నాము. పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1 గంట 1:10 1:30 దాకా కలిసి ఉన్నాం. నేను అతన్ని లైబ్రరీలో దింపేసి నేను నా నారాయణగూడ తాజ్మహల్కి వెళ్ళి భోజనానికి వెళ్ళాను. నేను వాడిని రారంటే రానన్నాడు. నాకు లైబ్రరీలో దింపమంటే లైబ్రరీలో దింపి నేను వచ్చి అక్కడి నుంచి సోమరిపోతు సినిమాకి వెళ్ళా. బోర్ కొడుతుందంటే మాకు ఎలక్షన్, నెక్స్ట్ డే ఎలక్షన్ ఉండేది. ఆ రోజు క్యాన్వాసింగ్లు చేయకూడదు అనమాట. సో అందుకని ఏం చేయాలో బోర్ కొడుతుంది. అప్పుడు దాకా క్యాన్వాసింగ్ హడావుడిగా తిరిగిన వాళ్ళం కదా, ఖాళీగా ఉన్నాను. సినిమాకి వెళ్తే అది బోర్ కొడుతుంది. ఆయన నిద్రపోతున్నాడు, చలంగారు లేవట్లా ఇంటర్వెల్కి. సరే ఇంటర్వెల్లో ఏంటలే అని చెప్పి మళ్ళీ బండి వేసుకుని వెనక్కి వచ్చేసి మళ్ళీ యూనివర్సిటీకి బయలుదేరా. వెళ్తుంటే ఆంధ్ర మహిళా సభ దగ్గర వీళ్ళు జనం పరిగెత్తుకుంటూ వస్తే కారు ఆపారు. నాకు ఏంటంటే అక్కడ జార్జిని వేసేసారు, నువ్వు వెళ్ళబాక అక్కడికి అని చెప్పి అట్లా వెళ్ళకపోతే ఎట్లాగని చెప్పి నేను వెళ్ళా అక్కడికి. నేను వెళ్ళేసరికి బాడీని తీసుకెళ్ళిపోయారు పోలీసులు. వాళ్ళు అంత ఉన్నారు కానీ బాడీని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు సివిల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అంట. అట్లా చచ్చిపోయాడు. ఆ సంఘటన తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఏముంటుంది అప్పుడు ఆ రోజు ఆవేశంగా ఉండేది, చాలా ఆవేశంగా ఉండేది. అందరినీ మనం చంపేయాలని అంత ఆవేశం ఉంది. సినిమాలో తీసి సినిమాలో చంపేస్తారు, అంతవరకే చేయగలిగింది. ఉద్వేగంలో జరిగింది. అంటే అప్పుడు ఉన్నాము, ఇది యంగ్స్టర్స్ 20-21 ఏళ్ళు అట్లా ఉంటాయి. ఆ వయసులో జరిగేటప్పటికీ కొంచెం ఆవేశంగా ఉంటాం. మీరు చేసిన సినిమాల్లో అలజడి తర్వాత నేటి దౌర్జన్యం ఒకటి, అది మీరు ఇన్స్పైర్ చేసిందా లేదా రీమేక్? ఇన్స్పిరేషన్ పరిందా ఇన్స్పిరేషన్. అది రీమేక్ సగం పరిందా ఉంటుంది, సగం అది ఉంటుంది. ఊళ్ళో అప్పట్లో ఫ్యాషన్ కదా, కనపడే సీన్లా కాపీ కొట్టే సినిమా తీయటం. అంటే ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంక పెద్ద డైరెక్టర్లు కూడా అదే పని అధికారికంగా చేస్తున్నారు, తీసుకొని చేసేవారు. అదే సార్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడూ ఉంది అది. ఎక్కడ మంచి సీన్ కనపడితే, ఎక్కడ మంచి ఫైట్ కనపడితే, ఎక్కడ ఇంకోటి కనపడితే తీసుకొచ్చేయటం అనేది. బట్ ఇన్స్పైర్ అయ్యాం, అన్నదమ్ముల వరకు చాలా దాంట్లో ఇన్స్పైర్ అయ్యాం. సీన్లో పరిందా నుంచి చాలా వరకు ఇన్స్పైర్ అయ్యాం. బట్ చాలా తేడాగా తీసాం దాంట్లో. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మా నాయకన్ సెటప్ ఉంటుంది, అంటే రకరకాలుగా. మీ కెరీర్లో స్వర్ణక్క మీకు గుర్తింపుని అట్లాగే మీకు పురస్కారాలని కూడా తీసుకొచ్చింది సినిమా. అసలు అంటే ఆ సమయంలో అటువంటి వాతావరణం ఉందని ఆ సినిమాని రూపొందించారా, లేకపోతే నిజంగా తెలంగాణ భావోద్వేగాన్ని ఒడిసిపట్టుకోవాలని ఆ సినిమా నిర్మించారా? రోజా గారి కెరీర్లో కూడా అసలు టాప్ 5లో ఒక సినిమాగా ఇవాళకి నిలబడినటువంటి. అది ఎందుకు వచ్చిందంటే బాగా దెబ్బతినిపోయి సినిమాల నుంచి ఆల్మోస్ట్ ఖాళీగా ఉండి ఫినాన్షియల్గా బాగా ఇబ్బందుల్లో ఉన్న టైంలో పిల్లలు స్టేట్స్ వచ్చేయమని చెప్పి టికెట్ పంపించారు. వెళ్తా నాకు సడన్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు ఒక ఐడియా వచ్చింది. ఇది నక్సలైట్లు సిటీలో ఎందుకు ఉండకూడదు, అడవిలో ఎందుకు ఉండాలి అనే ఐడియా వచ్చింది. వచ్చి ఉత్తేజ్, ఇప్పుడు అశోక్ తేజ ఉత్తేజాల ఇంట్లో ఉండాడు, ఎర్రమంజిల్ మన సోమాచిగూడలో ఉండేవాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తా దారిలో అక్కడ కారు ఆపి అశోక్ తేజ వాళ్ళ ఇంటి ముందు ఇరానీ హోటల్ ఉంది, అందులో కూర్చుని అశోక్ తేజకి చెప్పా, ఈ నక్సలైట్లు సిటీకి వస్తే ఏమవుతుంది, సిటీలో ఎందుకు ఉండకూడదు, వీళ్ళు అడవిలో ఉండి ఏం ఉద్ధరిస్తారు దేశాన్ని, వీళ్ళు చేసే సమాజం కోసమే కదా, సమాజం కోసం చేసే పోరు సిటీలో ఎందుకు చేయకూడదు అనేది నా పాయింట్. దీని మీద కథ అల్లండి అని చెప్తే ఐడియా బాగుంది సార్, చేసేస్తాం సార్ అని టీ తాగేసి వాళ్ళు మర్చిపోయారు. నేను అమెరికా వెళ్ళిపోయాను. 1-2 నెలల తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాక నేను ఫోన్ చేస్తే, సీరియస్గా చెప్పిండ్రా సార్ మీరు, మేము మా ఊరికే చెప్పిండ్రేమో అనుకున్నాను. సీరియస్గా చెప్పడము ఊరికే చెప్పడం కూడా ఉంటాయో, అంటే ఆయన సాంగ్ రైటర్ కదా, ఆయన సాంగ్ రైటర్, సినిమా అనుకోలేదు, పాయింట్గా బాగుంది కదా అనుకున్నారు. అంటే అప్పుడు పాపం ఆయన కూర్చొని మొత్తం రెడీ చేశారు. అశోక్ తేజను ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇంకో తేజ, సుధాకర్ తేజే కూర్చొని రాసేవాడు, ఈయనప్పుడు వచ్చి వెళ్తాడు. సో సుధాకరే రాశాడు మొత్తం అంతా. సో వాళ్ళు రాసి ఆ తర్వాత సినిమా చేసాం. అప్పుడు మళ్ళీ రోజాని అడిగితే రోజా వెంటనే ఒప్పుకుంది. అట్లా వచ్చింది. సార్, నాన్నగారిని తలుచుకుంటే లక్షాధికారి, ధర్మదాత ఇలాంటి అద్భుతమైనటువంటి సెల్యులాయిడ్ దృశ్యకావ్యాలు గుర్తొస్తాయి. రామారావు గారు, నాగేశ్వర గారు.
అలాంటిది కృష్ణ గారి కెరీర్లో ఆయన ఫ్లాపులు వర్షంలో తడిసి ముద్దవుతున్న టైంలో ఆయనకు సంక్రాంతి సూపర్ హిట్ ఇచ్చి మీరు అది అసలు ఎట్లా ఆ కాంబినేషన్ ఎట్లా సెట్ అయింది? అది నా లైఫ్ అన్న విచిత్రమైన యాక్సిడెంట్లే. నేను ఏది కావాలని ప్లాన్, ఇప్పుడు మీరు అడిగిన స్వర్ణక్క ప్లాన్ చేసింది కాదు, కోతల రేడ ప్లాన్ చేసింది కాదు, మొగుడు గోలు ప్లాన్ చేసింది కాదు. సో ఏది ఎందుకు చేసామో తెలీదు, చేసాం, అన్ని చేస్తా పోతున్నాం, కుదిరింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి గారు మనం ఫోన్ చేస్తే సినిమా డేట్లు ఇవ్వాల్సిన అవసరం అంత చిన్న హీరో ఏం కాదు. అతని లెవెల్కి అతను పెద్ద హీరోనే, అతనికి 4 సినిమాలు ఉన్న టైపు. సో ఫోన్ చేయగానే అలాగే చేస్తానని చెప్పి మొగుడు కావాలి చేసేయడం. అలాగే రోజు అప్పటికి మంచి పెద్ద హీరోయిన్ అయిపోయింది. సో సినిమా చెప్పమనగానే వెంటనే రూపాయి అడ్వాన్స్ లేకుండా ఆమె సినిమా చేసేసింది. సో అట్లా అన్ని యాక్సిడెంట్లు జరిగిపోయినాయి అన్నీ. అట్లాగే కృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి పద్నాలే అప్పటికి మళ్ళీ మనకేంటంటే జీవితంలో దెబ్బలు చాలా ఎక్కువ తగిలినాయి నాకు. అప్పట్లో మరో కురుక్షేత్రం అయిపోయినాక, ఆ సీజన్ అయిపోయినాక డైరెక్టర్ అవ్వటానికి దెబ్బ తగిలి, డైరెక్టర్ అయిపోయినాక దెబ్బ తగిలితే అలసడి వచ్చింది, అన్నీ యాక్సిడెంట్లకు వచ్చినాయి. అట్లాగే మళ్ళీ దెబ్బతిని మళ్ళీ ఖాళీగా ఉంటే పచ్చని సంసారం అనేది అప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు. ఆయనతో రెగ్యులర్గా రోజు మేము 2-3 సినిమాలు చూసేవాడు. నేను ఆయన కలిసి ఇద్దరం వెళ్ళిపోయి సిటీలో చూసి అక్కడ రోడ్డు మీద భోంచేసి రోడ్డు మీద సినిమాలు చూస్తుంటాడు. ఆయన 40 లక్షలకి 30 లక్షలకి సినిమాలు తీయటం మొదలెట్టాడు. కంటిన్యూస్గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు పద్మాలయాలు. సో ఈ టైప్లో చేద్దాము, సురేష్ని వాళ్ళని పెట్టి, సురేష్ ఎవరైతే వాళ్ళని పెట్టి చేసేస్తున్నాడు ఆయన. సో ఈ టైప్లో మనం ఎందుకు చేయకూడదని ఆకేళ్ళ గారిని పెట్టుకుని పద్మాలయాల్లోనే కూర్చునేవాడిని నేను రోజు. పొద్దున్నే వెళ్ళి వాళ్ళ రూమ్లో కృష్ణ గారు వాళ్ళు ఉన్నా కానీ మేము బయట వరండాలో కూర్చుని మేమిద్దరం ఓ కథ బాగా చూసుకుంటుంటే ఒకరోజు కృష్ణ గారు లోపలికి వెళ్తా ఏమైనా భరద్వాజ్ ఏదో మీ కథ ఏదో బాగుందంట. ఆయన ఎప్పుడు విన్నారో, ఆయనకి ఎవరు చెప్పారో మనకి తెలియదు, ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు. ఒకసారి నాకు చెప్పండి అన్నాడు. ఆయన పెద్ద ఆయన అడిగినప్పుడు ఎందుకు చెప్పకూడదని ఆకేళ్ళ గారితో కథ చెప్పినాక ఆయన నేను చేస్తాను ఈ సినిమా. సార్ నాకు అంత డబ్బులు లేవు, మీతో నేను సినిమా ఎక్కడ తీస్తాను సార్, నాకు వద్దండి సినిమా, మీతో చేయలేను నేను సినిమా. నేను ఎందుకే, నేను డబ్బులు అడిగానా ఏమడిగాను, నువ్వు ఎంత ఇస్తే అంత ఇవ్వో, నువ్వు చేసుకో సినిమా అని అట్లా స్టార్ట్ అయింది ఆ సినిమా. అలా స్టార్ట్ అయిన టైంలో నా ఫ్రెండ్ ఒక ఆయన పామెక్స్ హరిబాబు గారు, వాళ్ళు సడన్గా మేము సినిమాలు తీద్దాం అన్నారు, లేకపోతే అంత డబ్బులు మన దగ్గర లేవు. సో వాళ్ళు ఇస్తామన్నారు, వాళ్ళు సినిమా మొదలెట్టి అది చేసాం. చాలా పెద్ద హిట్, సంక్రాంతి హిట్స్లో సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత కృష్ణ గారికి 10 ఏళ్ళు, నిజంగా 10 సంవత్సరాలు కృష్ణ గారి కెరీర్ కొనసాగింది. ఆయన అక్కడి నుంచి సాంగ్స్కి స్పెషల్ అపియరెన్స్ సాంగ్స్ కూడా చేశారు. నిజంగా 10 years 20 సినిమాలు వచ్చి స్పెషల్ అపియరెన్స్ సాంగ్స్ ఉంటాయి చేశారు, కృష్ణ గారు చేశారు. కృష్ణ గారు ఇలా చేసుకుంటూ వస్తున్న మీరు చిరంజీవి గారి కెరీర్ ఇలా ఉంటుందని ఊహించిన తొలినాళ్ళలో, అంటే ఆయన తర్వాత మీ తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్, సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్, చిరంజీవి గారి సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్స్, బిఫోర్ సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ ఇట్లా ఉంటుందని మీరు స్పెక్యులేట్ చేసినటువంటి పర్సనాలిటీగా, ఆ తర్వాత సుమన్ గారు, భానుచంద్ర గారు కూడా వాళ్ళు స్టార్లు అవుతారని ఊహించిన వ్యక్తి మీరు. హీరో శ్రీకాంత్ గారి ఫ్యూచర్ని కూడా మీరు కరెక్ట్గా మీరు గెస్ చేయగలిగారు బిఫోరే. అది ఎట్లా సాధ్యమైంది భరద్వాజ్ గారు? ఎందుకు విలన్ వేషాలు వేస్తున్నాడు? శ్రీకాంత్ కూడా విచిత్రంగా ఉండేది. అక్కడ నేను శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడిని. సో అతను కూడా ఆ పక్కన ఎక్కడో ఉండేవాడు, మోటార్ సైకిల్ మీద మా ఇంటి ముందు తిరుగుతూ ఉండాడు. ఒక రోజు తిరుగుతూ నేను బయట నుంచి ఉంటే ఆగాడు. ఆగి సార్ అది సార్ ఇది సార్ అంటే నేను హీరో చేస్తాను పోరా అన్న. మీరు ఊరికి క్యాజువల్గా అంటే పాపం నిజమే అనుకున్న మేడో ఏమో పాపం రోజు తిరుగుతూ ఉండేవాడు. సడన్గా ఒకరోజు టైం వచ్చినాక అది 1/2 అనుకోగానే ఇతను పిలిచి నువ్వు చెయ్యి సినిమా అని చేశాను. అక్కడి నుంచి దొంగరాజుకి, తర్వాత దొంగరాజుకి వరుసగా 6 సినిమాలు చేశాడు నా దగ్గర కంటిన్యూస్గా సినిమాలు. 6 సినిమాలు లేకపోతే అసలు శ్రీకాంత్ గారి కెరీర్ అసలు ఉచ్చస్థితికి ఎదగడానికి 6 సినిమాలు మెట్లులాగా ఉపయోగపడ్డాయి. మెట్లు అంతే తప్ప అతని పెర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు వచ్చినాక అతని కెరీర్ మలుపు తిరిగిపోయింది. తాజ్మహల్, రామానాయుడు గారి సినిమా, పెళ్లి సందడి, వినోదం వరకు అసలు అన్ని వాటికి అన్ని కంటిన్యూస్గా వేరే వచ్చింది, వేరే జోనర్కి వెళ్ళిపోయారు. సార్ రీమేక్ అయినప్పటికీ ఇవాళకి ఊర్మిళ సినిమా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చింది. అది రీమేక్ చూసిన తర్వాత రీమేక్ అంత గొప్పగా చేశారు మీరు, దాని తాలూకు అనుభవాలు ఏంటి సార్? అది ఒక యాక్సిడెంటు.
అది ఫస్ట్ మీనాతో చేద్దాం అనుకున్నాం. మీనాని బీట్ చేద్దాం అనుకున్నాం. అది సినిమా అనుకోగానే మీనాని అనుకుంటే కేఎస్ రామారావు గారు సినిమాలు చేస్తూ ఉండేది ఆ అమ్మాయి. ఆ కేఎస్ రామారావుతో చెప్తే ఆయన ఆవిడతో కలిసాను 2-3 మీటింగ్లు అయినాయి ఆవిడతో. ఆవిడ ఎవరు హీరోని తీసుకొస్తాను, నేను హీరోని ఎక్కడ తెస్తానమ్మా, హీరోయిన్ కథ ఇది, మీరు ఉంటే మీరు ఎవరో ఒకళ్ళు ఉండి చేసుకుంటా అంటే హీరో లేకపోతే చేయను. ఒక 2-3 మీటింగ్లు అయినాక హీరో లేకుండా చేయను పోమాను. నాకు నేను ఇంకెవరితోనో తీద్దాం లేని ఖాళీగా ఉంటే నాకు ఎవరో వచ్చి విజయశాంతి గారు ఇంట్రెస్ట్ ఉంది, విజయశాంతి గారు చేస్తా అన్నారు. ఆవిడకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సినిమా, డెఫినెట్గా ఆవిడకి జోనర్ కాదు, ఒక రకంగా చేస్తుందా చేయదు అనుకుని అప్పుడు రవికిషోర్ గారి సినిమా జరుగుతుంది, విజయశాంతి గారు ఆ సినిమా చేస్తున్నారు. సో రవికిషోర్ని అడిగి ఇట్లా అన్నీ ఎవరో చెప్పారు, నాకు నేను నమ్మట్లేదు, విజయశాంతి గారిని ఒకసారి అడుగు, ఆవిడ నిజంగా చేస్తానంటే నేను వచ్చి మాట్లాడతాను, లేకపోతే ఇల్లు అనవసరంగా ఆవిడని అడిగి ఇబ్బంది పెడతాను, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ అమ్మాయి, అట్లా అడగటం బాగోదు అని చెప్పి నేను అన్నాను. సో రవికిషోర్ గారు మాట్లాడి నాకు అనే ఆవిడ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు మాట్లాడుకుంటే తర్వాత సంగతులు మీ ఇష్టం అని. సరే వెళ్ళి ఆవిడతో మాట్లాడాను, చేద్దాం అనుకున్నారు, చేస్తామన్నారు, మాట్లాడాము. ఆ టైంలోనే చిరంజీవి గారిని సన్నీ డియోల్ వేషం అడిగాను. అడిగితే ఆయన కన్ఫర్మ్ చేయలేదు, బట్ నాకున్న అప్లికేషన్కి చేస్తారేమో అని నేను అనుకుని కన్ఫర్మ్ అయిపోయాను, ఆయన అవ్వకపోయాను. అది విజయశాంతి గారితో చిరంజీవి గారు చేస్తారులే అని చిరంజీవి గారికి వెళ్ళి క్యాసెట్ ఇచ్చి వచ్చాను. ఆయన చూసి బాగుంది, చాలా బాగుంది అన్నారు. బాగుంది అంటున్నారు, చేస్తారు అని నమ్మకం ఇంకొంచెం పెరుగుతూ ఉంది. బాగుందంటే సహజంగా పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది. నేను గెస్ట్ క్యారెక్టర్ కదా అనుకున్నాను. తర్వాత సడన్గా ఒకరోజు పిలిచి ఏమనుకోవద్దు చేయను, నేను పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, అందులో నేను గెస్ట్ చేయాల్సి వస్తుంది, కంటిన్యూస్గా గెస్ట్ వేషాలు ఇస్తే బాగోదు కదా, మళ్ళీ అనుకుంటారు, నువ్వేమనుకోవద్దు, వేరే సినిమా చేద్దాంలే, చేయనన్న మనిషిని మనం ఏమంటాం. సరేని వచ్చేసి వెంటనే అక్కడ అంతకు నెక్స్ట్ డే నేను యాక్చువల్గా విజయశాంతి గారి డేట్ల కోసం మెడ్రాస్ వెళ్ళాలి. ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అంతా గొడవలాగా నాకు ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళే ముందు సుమన్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూటింగ్లో ఉంటే సుమన్ అప్పుడు ఈ సినిమా ఉంది సన్నీ డియోల్ క్యారెక్టర్ అని ఊరికి పేరు చెప్పేసి నువ్వు చేస్తున్నావు, నువ్వు డేట్లు ఏం చేస్తావు చెప్పి, నేను విజయశాంతి దగ్గరికి వెళ్ళి డేట్లు తీసుకొస్తా, డేట్లకు నువ్వు అడ్జస్ట్ చేయని చెప్పేసి వెళ్ళిపోయి విజయశాంతి గారిని కలిస్తే కలవలేదు. రాత్రి 11 ఎప్పుడో రత్నం గారు ఫోన్ చేశారు హోటల్ రూమ్కి, ఫోన్ చేసి విజయశాంతి గారు చేయను అంటున్నారు సినిమా అంటే. విజయశాంతి గారికి చిరంజీవి గారు చేయరు అనేది చెప్పేశాం, పోస్ట్ చేసాం, ఆవిడని కలవలేదు కానీ నేను పోస్టింగ్ అయిపోయాను. సుమన్ ఎవరో చేస్తారులే అన్న, ఎవరో ఒకళ్ళు చేస్తారులేండి అన్నాను నేను, ప్రాబ్లీ సుమన్ చేయొచ్చు అని కూడా చెప్పాను. సో షీ వాజ్ నాట్ కనెక్టెడ్ టు దట్ ప్రాబ్లీ, అంటే ఆవిడ రేంజ్ బాగా పెరిగిపోయినా సుమన్తో చేయకూడదు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు చేయకూడదు అనుకున్నారు. అది ఆవిడ సొంత విషయం, మనకేం సంబంధం. సరే అనేసరికి నాకు తిక్క 11ంటికి చెప్పేసరికి 3 అవుట్, పొద్దున్న 4:30-5ంటికి మెలకు వచ్చింది. 5ంటికి మాలశ్రీకి, అప్పుడు మాలశ్రీ సూపర్ స్టార్ అయిపోయింది కన్నడలో, ఆమెకి ట్రంక్ కాల్ చేసి మెడ్రాస్ నుంచి చేసి ఆమె నిద్రలేపి నువ్వు ఈ సినిమా చేయాలి, నాకు రేపటి నుంచి ఎప్పుడు నువ్వు డేట్లు ఇస్తావు నాకు చెప్పు, ఇమీడియట్గా నాకు చెప్పు అంటే, నేను ఎల్లుండి ఎప్పుడు హైదరాబాద్ వస్తాను సార్, మీరు అక్కడ కలిసి చేస్తాము. సో ఆమె ఏదో ప్రేమ ఖైదీకు దీనికి హైదరాబాద్ ఏదో వచ్చింది, ఏదో సినిమా కోసం వచ్చింది. సో అప్పుడు వెళ్ళి ఆమెను మాట్లాడి అది చేసాం, అట్లా మొదలుపెట్టేసి సినిమా ఇది. అలా ఊర్మిళ ఒక అధ్యాయం. సార్ రంగారావు గారిని, రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఇంతమందిని మీ చిన్నతనం నుంచి చూస్తూ పెరుగుంటారు మీరు. ఆ తర్వాత ఇవాల్టి హీరోల వరకు అందరి క్రమాన్ని మీరు చాలా అతి సన్నిహితంగా పరిశీలించిన వ్యక్తిగా, ఇందాక మీరు మన ఇంటర్వ్యూ మొదట్లో 10.5 లక్షల్లో సినిమా పూర్తి చేసామని చెప్పారు. మరి ఆనాటి బడ్జెట్కి ఈవేళ బడ్జెట్కి ఒకసారి ఒక నిర్మాతగా చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏం తేడాలేం లేవు, ఊరికే మనం అనుకోవటమే కానీ ఏమైంది, రెమ్యునరేషన్స్ పెరిగినాయి, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది, ప్లస్ డెడికేషన్ తగ్గిపోయింది జనంలో, డిసిప్లిన్ తగ్గిపోయింది. డిసిప్లిన్ ఇప్పుడు మీకు చిరంజీవి గారు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏది ఉంటే బట్టలు వచ్చి మన ఇంట్లో తీసుకెళ్ళి బూట్లు కావాలంటే ఆయన ఇల్లు కొనుక్కొని ఇట్లా, అది డెడికేషన్, డిసిప్లిన్. సినిమా కంప్లీట్ అయిపోవాలని, ఇప్పుడు డిసిప్లిన్ లేకపోతే
ఆ రోజు కాలుకి దెబ్బ తగిలితే ఎందుకు షూటింగ్ చేయాలైనా? హీరో ఎంతగా పోయినా ఎంత నాతో బాగున్నా కానీ అంత అన్నయ్య తమ్ముడు అనే ప్రేమ ఉన్నా కానీ కాలు దెబ్బ తగిలి దెబ్బేమంటే వెళ్ళిపోవాలి కదా, నోరు మూసుకు కూర్చోవాలి మనం. చేసి ఫినిష్ చేసి వెళ్తామంటే దట్ ఈస్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ మనుషుల్లో ఉండి మన ప్రొడ్యూసర్ని కాపాడాలి అనేది ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, వర్కింగ్ అవర్స్ ఏం చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ డేస్, ప్రతివాడు 100 రోజులు కాల్ షీట్ అంటారు. ఎవరినన్నా అడగండి 90 రోజులు అండి సినిమా, 90 రోజులు తీయలేమంటారు. ఏం చేస్తారు 90 రోజులు అనేది ఎవరికి తెలియదు. రోజుకు ఒక సీన్ కూడా తీయలేరు అంటాడు. అండ్ తీయలేరంటే వర్కింగ్ అవర్స్ అని 3 hours 4 hours మేము చేయట్లా. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేస్తున్నాం, 11, 12 మొదలెడతారు, 1 గంటకు లంచ్ బ్రేక్, మళ్ళీ 3 మొదలెడతారు, 6 ప్యాకప్ కాబట్టి 5 నుంచి అయిపోతుంది, ఆ మూడ్లోకి రిలాక్సేషన్ వెళ్ళిపోతారు. సో 2 hours 2 hours 4 hours చేస్తే ఎక్కువ. 12 hours చేయాల్సిన 11 hours చేయాల్సిన వర్క్ 4 hours చేస్తున్నారు. వచ్చేసి వర్కింగ్ అప్పుడు మేము 11 గంటలు చేసేవాళ్ళం కాబట్టి మాకు అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, రోజుకు ఒక సీన్ చేసేసరికి ఎక్కువ అయిపోతుంది. అండ్ అప్పట్లో ఏంటంటే మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండేది, అందరూ ఆర్టిస్ట్ సెట్లోనే ఉండేవాళ్ళం, పని ఉన్నోళ్ళు లేనివాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరికైనా కార్వాన్లోకి వెళ్ళి కూర్చుంటారు. కార్వాన్లోకి వెళ్ళి కూర్చుంటే పక్క ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడో కూడా నీకు తెలియదు. నేను రియాక్షన్, నా రియాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ ఆయన వచ్చినా మీ రియాక్షన్ ఆయన ఇచ్చాడులే అంటే మీరు ఇవ్వండి అంటారు. అతను ఏమి ఇచ్చాడో తెలిస్తే కదా కౌంటర్ రియాక్షన్ ఉంది. ఇప్పుడు మీరు నర్తనశాల సినిమా ఉంటుంది, రామారావు గారు డైలాగులు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఎస్వి రంగారు బానిసలు అంటారు, పాండవనవాసంలో సార్ ఒక చిన్న డైలాగ్ అంటే ఆ రామారావు గారి డైలాగ్ ఉంది కాబట్టి ఈయన చెప్పిన దానికి ఇమీడియట్ కౌంటర్ అయ్యింది. ఇప్పుడు ఆయన విన్న డైలాగ్ ఈయన వినలేదనుకోండి, ఈయన బానిసలు అంటే చండాలంగా ఉండేది అది. అవును, ఎప్పుడు ఏమవుతుంది, కౌంటర్ రియాక్షన్ ఉండాలంటే ఇద్దరు సెట్లో ఉండాలి. ఇప్పుడు ఎవడో ఉంటలే సెట్లో, మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుందో తెలీదు. ఆ సీన్లో ముందు సీన్ ఎవరు డైలాగ్ చెప్పారో వెనక డైలాగ్ ఎవరు చెప్పారో వీళ్ళకి తెలీదు, ఓ రియాక్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. అందుకే మీకు ఏ సినిమా నీకు పండినట్టు ఉండదు చూడండి. అవును. సో దాంతో ఏముంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం ఉంటుంది. క్వాలిటీ అంటే వీళ్ళంతా అనుకుంటాం టెక్నాలజీని వాడటం అనుకుంటున్నారు. నేను ఆ కెమెరా వాడాను, ఈ కెమెరా వాడాను, లేకపోతే ఆ ఎక్విప్మెంట్ వాడా, ఈ ఎక్విప్మెంట్ వాడంటారు. ఎక్విప్మెంట్ అక్కర్లా, సినిమాకి కంటెంట్ ఉంటే మీకు ఎక్విప్మెంట్ అక్కర్లా, ఏమక్కర్లా. పాతేసిన పిచ్ కెమెరా పెట్టి ఈ కెమెరా పెట్టి సినిమా తీసి రిలీజ్ చేస్తే కూడా ఆడుతుంది. మీకు 10 years బ్యాక్ అనుకుంటాను దెయ్యాల సినిమా ఒకటి వచ్చింది, పేరు గుర్తురాట్లా, అది ఉండాలి ఇంగ్లీష్లో. $10,000 తీశారు. మామూలు ఈ కెమెరాలు కూడా కాదు అవి, అప్పుడు ఇంకా చిన్న కెమెరాలు వచ్చినాయి కదా బాగా 10 years బ్యాక్. ఆ కెమెరా తీశారు, అది వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసర్ అయిన తర్వాత. అది తర్వాత 5 సిరీస్లు వచ్చినాయి దాని మీద, అదే దాని సినిమా. సో అట్లా కంటెంట్ ఉందంటే ఏదైనా సినిమాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు శివ తీశారు ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఊహ తెలిసి నాకు శివ తీసినప్పుడు శివకి అద్భుతమైన ఎక్విప్మెంట్ వాడు సూపర్ డూపర్ హిట్ సినిమా. మనందరం అబ్బాయి మన తెలుగు వాళ్ళని గౌరవం, తెలుగు వాళ్ళని గౌరవం ఎక్కడికో స్థాయికి తీసుకెళ్ళాడు రామ్ గోపాల్ వర్మ. అదే టైంలో అది 60 రోజులు 40-50 రోజుల్లో తీశారు సినిమా. అది ఆ సినిమా చేసి మనం అంతా అద్భుతం అనుకుంటున్న రోజుల్లో కృష్ణ గారు ఒక 20 రోజుల్లో విజయశాంతి కృష్ణ గారు కొడుకు దిద్దిన కాపురం మన మహేష్ని పెట్టుకుని చేసి 20 రోజులు ఆయన డైరెక్షన్ 20 days 25 days తీశారు. ఊటీలో సింగిల్ షెడ్యూల్ చేసుకొచ్చి రిలీజ్ చేశారు. చేసి శివ మీద వేస్తే శివ రికార్డ్స్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అంటే కంటెంట్ ఉంది దాంట్లో, ఏముంది, ఏం పెట్టారు, ఏం ఎక్విప్మెంట్ పెట్టారు, ఎన్ని రోజులు తీశారు, ఏం ఎవడో చూడరు. అట్లాగే పుట్టింటి పట్టు చీరని ఒక సినిమా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తాను, టైగర్ అని ఒక సినిమా ఎన్టీ రామారావు గారు రజనీకాంత్ గారితో ఒక సినిమా, అప్పుడే మనం కోతల రైడ్ కూడా తీసాం, అదే సెట్లో తీసాం. ఇది భాగ్యనగర్ స్టూడియోలో. భాగ్యనగర్ స్టూడియో అంటే ఎట్లా ఉంటుందంటే మామూలుగా గోడలు ఉంటాయి కదా, గోడల ముందు గోడ అని కడతారు, గుడ్డ కడతారు ఇటు ఈ మధ్యలో సౌండ్ పొల్యూషన్ కోసం. కానీ దాని మీద మనం పెయింట్లు వేసుకుంటానికి, రంగు వేస్తానికి గోడ ఉంటుంది, ఈ గోడ క్లాత్ ఉంటుంది. దానికి దీనికి మధ్య ఒక 5-6 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈ కార్నర్లో పుట్ట వేసుకున్నాడు ఒక ఆయన, ఒక పుట్ట బొమ్మ వేసి, బేబీ రోహిణి అనుకుంటా దాంట్లో హీరోయిన్, బేబీ అప్పుడు చిన్నపిల్ల, నాగులు చవితి అటువంటి నాగపంచమి మీద సమ్ సినిమా. అందులో సినిమా తీస్తుంటే మేము నవ్వుకునేవాళ్ళం. ఏది లోపల రజనీకాంత్ గారు ఇవన్నీ చేస్తూ ఉంటే నేను చిరంజీవి గారు కొత్తలు రైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ చేస్తూ ఉండేవారు. ఈ గ్యాప్లో వాళ్ళు పుట్ట సెట్ ఆ సందులోకి వెళ్ళిపోయి డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ కూడా పెట్టకూడదు కదా, మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ కదా, వాళ్ళు షూటింగ్ వాళ్ళు చేసుకుంటుండే.
ఎందుకు తీస్తున్నాడు పిచ్చోడు అనుకుంటే ఈ డోంట్ బిలీవ్ 1 year ఆడింది సినిమా. ఆ సినిమా 1 year ఆడింది ఆ సినిమా. అంటే మనం అప్పుడు రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారు టైగర్ ఆడి చావలేదు. సో 100 రోజులు ఆడింది అనుకోండి. బట్ అక్కడ ఏమీ లేకుండా తీసిన సినిమా అది ఆడేసింది. సో కంటెంట్ ఉందంటే సినిమా ఎప్పుడైనా పోతుంది. అట్లా చెప్పుకుంటా పోతే ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో కూడా చాలా వచ్చినాయి. సో అది కాదు పాయింట్ కావాల్సింది అంటే సబ్జెక్ట్ కావాలి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఇప్పుడు మన రాజమౌళి గారు తీశారు 300 రోజులు తీశారు, నేను తీస్తాను, నేను 400 రోజులు తీసా కాదు. రాజమౌళి గారు 300 రోజులు తీసినా ఆయన ఫ్యామిలీ 24 hours వర్క్ చేస్తారు పని మీద. ఆ కంటెంట్ కోసం వాళ్ళు శ్రమ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ప్లస్ వాళ్ళు పని కూడా చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టోటల్గా పని ఉంటుంది. మనం పని చేయట్లా, మనం రిలాక్స్ అయిపోతాం. మనకి కార్వాన్ వచ్చిందా లేకపోతే అవతలోటి కలెక్షన్ ఎంత వచ్చింది దాని మీద మనం దాడతామా లేదా ఈ లెక్కలు ఆలోచిస్తున్నాం. కానీ మనం ఈ సినిమాలో కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఏమీ లెక్కలు వేసుకోకుండా ఇవాళకి ప్రపంచ రికార్డులోనే ఉన్నారు. వాళ్ళని కొట్టేవాళ్ళు లేడు, బాహుబలిని దాటేవాడు వాళ్ళే దాటలేకపోయారు. మళ్ళీ RRR తీసి అంత పెద్ద సినిమా తీసి. సో అది కావాలి, అది ఆలోచించట్లా. ఇవాళ ఏ హీరో అయినా చెప్పండి, నేను చెప్తున్నా తెలుగు సినిమా బాహుబలి వాళ్ళంత రికార్డు వచ్చిందంటే వీళ్ళందరూ పక్కసి హీరో కంటే రికార్డు ఎక్కువ కావాలని ఆలోచిస్తారు హీరోలు. నేనేమంటాను, ప్రతి వాళ్ళకి తెలుగు సినిమా కెపాసిటీ అసలు 100 కోట్ల మించి లేదు నా లెక్కలో. కానీ బాహుబలి దగ్గర 1000 కోట్ల పైన చేసింది. అంటే తెలుగు సినిమాకి అంత పొటెన్షియాలిటీ ఉందని అర్థమైంది. ఆ పొటెన్షియాలిటీ కోసం మనం ట్రై చేయట్లా. ఇప్పుడు శ్రీకాంత్ సినిమా మీరు హీరో చేశారు, మీ సినిమా 50 కోట్లు చేసింది, ఫస్ట్ డే 30 కోట్లు చేసింది. నా సినిమా 40 కోట్లు చేయాలని ఆ తాపత్రయం తప్ప అక్కడ అసలు మన కెపాసిటీ ఎంత, తెలుగు సినిమా కెపాసిటీ 1000 కోట్లు వచ్చింది కదా, మనం 1000 దాటడానికి ఎందుకు ట్రై చేయమనే ఆలోచనలో ఎవరు ఉంటలో. సో లేకపోతే శ్రీకాంత్ సినిమా 100 కోట్లు ఖర్చు పెడితే నాది 120 కోట్లు ఖర్చు పెట్టాలి, అందుకంటే పెద్ద సినిమా నేను అనిపించుకోవాలి. సో ఈ చిల్లర ఆలోచనలు తప్పిస్తే కంటెంట్ కావాలి, అద్భుతంగా చేయాలి, నేను డివోటెడ్గా ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలని ఆలోచిస్తే ఇవాళ తెలుగు సినిమా స్టాండర్డే మారిపోతుంది, వేరే వస్తుంది. అవును. కానీ ఆ భావదారిద్ర్యానికి దర్శకులు కారణమా, నిర్మాతలు కారణమా, రచయితలు కారణమా, హీరోల కారణమా భరద్వాజ్ గారు? మెజారిటీగా హీరోలే కారణం అంటాను నేను. హీరోలే కారణం, మెజారిటీగా హీరోలు కారణం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నేను అని ఆలోచిస్తున్నారు, మనం అని ఆలోచిస్తారు, సినిమా అని ఆలోచిస్తున్నారు. సినిమాని ప్రేమిస్తే నేను అని ఆలోచించరు. సినిమాని ప్రేమించారు అనుకోండి అప్పుడు బాహుబలి వస్తాయి. ఇప్పుడు దంగల్ సినిమా ఉందండి, దంగల్లో ఏముంది, అది 2000 కోట్లు చేసింది. అది ఇండియాలో 500 కోట్లు చేసిన, చైనాలో వెళ్ళి 2000 కోట్లు చేసుకొచ్చింది. సో వరల్డ్ వైడ్ వచ్చేసరికి అన్ని వేల కోట్లు చేసింది. అది దంగల్ సినిమా ఏంటి, అసలు హీరో కాదు, ఆయన తండ్రి వేషం. ఆ వేషం వేస్తే అసలు అతను మంచి మంచి ఫామ్లో ఉన్న హీరో, 2 పిల్లలు తండ్రి చేసి వాళ్ళని తయారు చేయటం అనేది సినిమా. మరి వాళ్ళది ఇండియాలో బాహుబలితో పాటు ఈక్వల్గా పోటీపడి చేసిన సినిమా అది. సో అది మనం ఆ కాన్ఫిడెన్స్తో మొదలు పెట్టాలి సినిమా తీసుకోవాలి. ఇవాళ నేను అనేది ఏంటంటే ఎవ్రీబడి షుడ్ టేక్ అమీర్ ఖాన్ యాజ్ ఎగ్జాంపుల్. అతను ప్రతి సినిమా దాటాలని ఆలోచిస్తూ ఉంటాడు, తనంతను దాటాలని, తను ఎవరు దాటే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నాడు. మనం అది ట్రై చేయట్లా. మనం మన సినిమాని మన సినిమా కాదు దాటాల్సింది, నేను బాహుబలినే దాటాలి ప్రతిసారి అని ఆలోచించుకోవాలి. మనం చేస్తే వస్తాయి. అది దానికి చేయాలంటే పని చేయాలి, కష్టపడాలి, ఒళ్ళొంచాలి. మనం ఎంతసేపు కూర్చొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు ఆ సినిమాలు చూస్తుంటే నాకు అంటే బాధ వేస్తుంది. సినిమాని కాదు, ఫంక్షన్లు చేస్తారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వీళ్ళు ఆ సినిమాల గురించి ఎవరు మాట్లాడరు. అంటే వాళ్ళు మాట్లాడరు నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో చూస్తుంటాను నేను ఇప్పుడు ఫంక్షన్లు కలుగుతాను. యూట్యూబ్లో ఆ వచ్చిన గెస్ట్ని గురించి, ఆయన రాముడు దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు, ఆయన సంగతి నాకు ఎందుకు, నేను సినిమా చూస్తానికి కదా వస్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నీ సినిమాలో ఏం కంటెంట్ ఉందో చెప్తానికి పెడుతున్నావు అనుకోండి. దాని గురించి అసలు ఎవరో మాట్లాడరు. ఆ వచ్చిన గెస్ట్ గారు మాట్లాడరు, ఈ సినిమాలో ఉన్న పనిచేసిన యాక్టర్లు కానీ ఆ టెక్నీషియన్స్ కానీ మాట్లాడరు. సో మనకి తెలిసిన విషయాలు ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్లో భరద్వాజ్ గారు ఇట్టండి అట్టండి అని మీరు చెప్పారు అనుకోండి, ఆ ఫంక్షన్లో ఇది ఆల్రెడీ చూసేసి ఉంటాడు కదా, చూసుంటారు, ఇది చూసుంటాడు. ఇక అతను తొక్కలేదు, మాకు తెలిసిందే కదా, నువ్వు చెప్తే ఇప్పుడు సినిమా గురించి చెప్పు, భరద్వాజ్ సినిమాని గురించి మాట్లాడాలి, వాళ్ళు సినిమాని గురించి మాట్లాడాలి. సో ఇద్దరు అది మాట్లాడకుండా ఈ ఇంటర్వ్యూని గురించి మాట్లాడతారు, లేకపోతే మన మీద పిచ్చి జోకులు వేసుకుంటుంటారు. నువ్వు కుళ్ళు జోకులు పిచ్చి జోకులు అనుకుంటావు, అవన్నీ వేసుకుని నవ్వేసి వాటి మీద ఏమి నడిచి వస్తున్నాడు, నడిచి అట్టగా నడుతాడు ఆయన ఎట్టకు.
ఏ హీరోయిన్ నడకట్ట మారిపోతుందా, ఒక కొత్త ఏదో చూపించారు విరాట్ స్వరూపం లాగా విశ్వరూప సందర్శనం లాగా ఆయన ఏదో చెప్తూ ఉంటారు. ఇటువంటి అవసరం మనకి, అది కాదు కావాల్సింది. యూ ప్రమోట్ యువర్ ఫిలిం, అది మనం చేయట్లేదు. సో దాంతోనే సగం ఓపెనింగ్ కూడా రావట్లేదు. భరద్వాజ్ గారు, మీ కెరీర్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు. మీరు అలజడి సూపర్ హిట్లు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత రామారావు గారు ఆయన పదవీచ్యుతులై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ పరిశ్రమ తీసుకురావాలన్న రోజుల నుంచి మీరు చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశారు. పరిశ్రమ సమస్యల్ని వాళ్ళ దృష్టికి మీరు విన్నవించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ 2009 ఎన్నికల సమయంలో మీరు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులుగా మెలిగినటువంటి ఒక దశ అది. అది ఎందుకు చిరంజీవి గారు పార్టీ పెట్టిన నేపథ్యంలో చిరంజీవి గారిని విభేదించి మీరు అటువంటి నిర్ణయం తీసుకున్నారా? ఏంటి దాని అంటే నేను మీరు పొరపాటు పడ్డాను. నేను ఆయనకి అత్యంత సన్నిహితుడిని ఏం కదా, నేను మామూలు పరిచయమే. ఆ ఎలక్షన్కి నేను ఏం పని చేయలేదు, అస్సలు పని చేయలేదు, నేను వెళ్ళలేదు, నేను ఎప్పుడు దానికి ఏం చేయలేదు. బట్ చిరంజీవి గారితో విభేదించిన మాట వాస్తవం. ఆ సమయంలో విభేదించాను. నాకు అంటే రకరకాల కారణాలు. నాకు పర్సనల్గా చిరంజీవి గారు చాలా క్లోజ్. పర్సనల్గా ఇప్పుడు మేమిద్దరం ఎట్లా ఉంటాము అనేది వదిలిపెట్టేస్తే, ఆ రోజుకి ఈ రోజు కూడా నాకు క్లోజ్ ఆయన ఎలా అనుకుని నాకు అనవసరం అనుకోండి. ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన ఆలోచన విధానం తెలుసు. నాకు బాగా కాసి పడబోసానని నేను అనుకుంటాను. ఆయన అనుకుంటాడు అనుకోవడం నాకు తెలియదు, నేను అనుకుంటాను. నా ఉద్దేశంలో ఆయన పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు అనేది నా పాయింట్. మీ వ్యక్తిగత అభిప్రాయం? నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ రోజుకి ఈ రోజు కూడా అనుకుని అప్పుడు అనుకుంటున్న టైంలో ఆయన చుట్టూ కొంతమంది చేరి రకరకాల రాజకీయాలు చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నాకు ఇప్పుడేం లేదు కానీ, నా నెట్వర్క్ లేదు కానీ అప్పుడు నెట్వర్క్ నాకు బాగా ఎక్కువ ఉండేది. ఆ టైంలో నెట్వర్క్, ఎవరింట్లో ఏం జరిగిందో నాకు తెలిసేది, ఎవరింట్లో ఎవరో ఏం మాట్లాడుకున్నా తెలిసేది. అంత నెట్వర్క్ ఉండేది నాకు. సో అక్కడ జరుగుతున్న విషయాలు ఫ్రూట్ఫుల్గా లేవు అనేది నా ఫీలింగ్. నేను అందుకే మీకు గుర్తుంటే చూడండి, నేను టీవీ 9లోకి వెళ్ళి చెప్పాను, నేను తిరుపతి సభకి వెళ్ళొద్దని చెప్పాను. ఎవరికి? జనానికి కాల్ ఇచ్చాను నేను. వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అన్నానంటే, తొక్కిసలాట అయిపోతుంది, వీళ్ళు ఆర్గనైజ్ చేయరు సరిగ్గా. ఫార్చునేట్గా అక్కడ ఎవరు చచ్చిపోలేదు, కానీ ఆ రోజు మీరు ఫైర్ యాక్సిడెంట్ అయిందా, కరెంట్ యాక్సిడెంట్ అయిందా, తొక్కిసలాట అయిందా, అన్నీ జరిగినాయి కదా. మన అదృష్టం బాగుండి, చిరంజీవి గారి అదృష్టం బాగుండి ఏ ప్రాణ నష్టం జరుగుతుంది అనేది కూడా భావించారు ఇక్కడ. అది అని నాకు తెలిసినాక నేను ఆ రోజు టీవీ ఛానల్ వర్గాల నుంచి జరగవచ్చు అని ఒక ఇది ఉంది, నివేదిక ఉంది, ప్రాణ నష్టం జరగవచ్చు అని ఉంది. అంటే అది తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. వీళ్ళు ఎవరు పడతలేదు. అంటే కొంతమంది ప్రాణం పోతే, అన్ని ప్రాణాలు పోతే అంత పాపులారిటీ వస్తుందనే నెగిటివ్ మాట కూడా మాట్లాడారని నేను విన్నాను. నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు. చిరంజీవి గారు ఆ టైప్ కాదు, ఆలోచన రాదు ఆయనకి. ఆయన కాదు, ఆయన ఎప్పుడు అంత బాగుండాలనుకునే టైప్. బట్ ఆయనకున్న దుర్గుణం ఏంటంటే క్యారీ అవే అయిపోతాడు ఆయనకి అప్పటికి ఇప్పటికీ ఉన్న ఆయన మంచి గుణం అంటే మంచితనంతో కూడా కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి. ఆ చెడు ఆయనకి ఇలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు నేను ఆయన వద్దు అని చెప్పాను, వెళ్ళొద్దని చెప్పాను. ఆయన ఓటు వేయొద్దని నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఓటు అగైనెస్ట్ క్యాన్వాస్ నేనేం చేయలే. బట్ ఛానల్స్లో మాత్రం చెప్పాను దానికి వెళ్ళొద్దు, ఆయన పనికిరాడు అనే మాట కూడా చెప్పాను 1-2 సార్లు. ఆ సందర్భంగానే, అంటే ఆ సమయంలోనే నాన్నగారికి రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం వచ్చింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. నాకు ఆ సందర్భం తెలియదు. నాకు సమయంలోనే వస్తే అందరూ ఏంటంటే చిరంజీవి గారిని వ్యతిరేకించినందుకు పురస్కారం ఇచ్చారన్నది కూడా అప్పుడు కొంత ఇది జరిగింది, అలజడి జరిగింది, రేగింది బాగా. ఏదో ఎవరు అనుకుంటే నేను కానీ మా నాన్నగారు కానీ అవార్డు కావాలి అని అనుకున్నదే కాదు. ఇప్పుడు నేను కావాలనుకుంటే నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా 10 ఏళ్ల నుంచి, నేను ఏదో ఒక అవార్డు నా పేరు మీద తీసుకుని ఉండొచ్చు కదా. అది ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు నా సినిమాలే నేను అప్లై చేసేవాడిని కాదు. నాకు లక్కీగా నాకు ఇప్పుడు కూతురుకిన్ను అంతఃపురం తప్ప నేను మిగతా సినిమాలు దేంట్లో పోతే 3 సినిమాలకే నాకు అవార్డులు వచ్చినాయి. మరి అవార్డులు కావాలంటే సగం అవార్డు కమిటీలు నేనే వేసేవాడిని. నాకు ఇష్టం వచ్చిన సినిమాకి నేను ఇప్పించుకోవచ్చు కదా, అలా ఎప్పుడు చేయలేదు కదా. పైగా 2009 ఎన్నికలకు ముందు 2006లో భారత ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో సుమారు 45 రోజులు కృషి చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నేను కూడా మీ నాయకత్వంలో పనిచేసిన వాడిని. ఆ సందర్భంగా మీకు చిరంజీవి గారి మీద ఎంత ప్రేమ ఉందో మీరు ప్రదర్శించిన నేపథ్యం నాకు బాగా గుర్తుంది.
అంతఃపురం నాటికి అంటే ఆ తర్వాత అంతఃపురానికి ముందు అంతఃపురం తర్వాత చందమామ మినహాయిస్తే కృష్ణవంశీ గారు అసలు మళ్ళీ విజయ పదంలో ఆయన పయనించాల. ఏంటి భరద్వాజ్? ఇండస్ట్రీలో చాలా ఇష్టమైన వాళ్ళు ముగ్గురు. సార్, ఒకటి చిరంజీవి గారు, రెండు కృష్ణవంశీ గారు, మూడు గోపీచంద్ గారు, కృష్ణ గారు అబ్బాయి కాబట్టి ఆయన నాతో పెద్ద పరిచయం లేదు కానీ కృష్ణ గారు అబ్బాయి. సరే, చిరంజీవి గారు ఆయన అంత ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరు టాలెంటెడ్, ఇద్దరు సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళిద్దరికి సక్సెస్ కాకూడదని ట్రై చేస్తారని నాకు ఒక అనుమానం. వాళ్ళే చేస్తారు, వాళ్ళే సక్సెస్ అయిపోతే చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఇవాళకి కూడా కృష్ణవంశీని కొట్టే డైరెక్టర్ నాకు తెలిసి తెలుగులో లేడు. అంత మంచి డైరెక్టర్. మీరు దాసరి గారి తర్వాత పూరి జగన్నాథ్ గారిని అన్నారు, మీరు అన్నారు. అవును అవును, ఆయన టైప్ వేరు. పూరి జగన్నాథ్ గారు, దాసనారాయణ గారు ఆయన ఫాస్ట్గా సినిమా తీయటం, విత్ క్వాలిటీ ఇవ్వటము, కొత్త కథలు ఎన్నుకోవటం. పూరి జగన్నాథ్ అదొక స్టైల్. నిజంగా దాసనారాయణ గారి తర్వాత ఆ టైపు. అతను మళ్ళీ ఇప్పుడు ఏదో లైగర్లో మారిపోయాడు కానీ, బట్ ఆయన వేరు. అది ఈయన అట్లా కాదు. ఈయన కృష్ణవంశీ గారు నాకు ఇష్టమైన మన మణిరత్నం గారి లాగా ఇతను ఒక డిఫరెంట్ క్లాస్ ఫిలిమ్స్, తెలుగు సినిమాకి ఒక క్లాస్ స్ట్రక్చర్ ఇచ్చిన మనిషి. నెక్స్ట్ లెవెల్ ఆర్జీవి గారి తర్వాత ఇతను ఒక కొత్తగా తీసుకున్నాం. ప్లస్ మన తెలుగు సంప్రదాయాలు బాపు గారి లాగా ఇవన్నీ కొంచెం తీసి, ఈ మనిషికి ఎందుకు అంటే కొన్ని సక్సెస్ఫుల్ పాయింట్స్ ఉంటాయి సినిమాలకి, అతనికి తెలిసినా కానీ అది ఒప్పుకోడు. అతను ఒప్పుకోడు. ఇది ఉంటే వాడుతుందంటే అది కాదు, ఇది ఎందుకు ఆడుతుందని మొదలెట్టి తన అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆయన కావాలని ఫ్లాప్ చేసుకుంటాడు. మోనార్కీ విషయంలో కూడా మీకు నాకు అందరికీ తెలిసింది, ఆయన లెంగ్త్ 3.5 గంటలు విడిపోతుంటే థియేటర్స్ లో ఆపరేటర్సే తీసేసి సినిమా దేవుడు పోర్షన్స్ ఉంటాయి దాంట్లో. అనవసరం, అంత కామెడీ సినిమా చక్కగా ఉంటుంది సినిమా. అట్లాగే ఆయన అన్ని సినిమాల్లోనూ అదే ఏదో చేస్తాడు, ఇటువంటి పనులు చేస్తాడు. అంటే కావాలని ఆయన ఫ్లాప్ హిట్ అయిపోతే నన్ను పట్టుకోలేకపోతారేమో, లేకపోతే నన్ను నేనే పట్టుకో, నా మాట నేనే విన్నాను ఆయన అనుకుంటాడు. అది అట్లాగే మా గోపీచంద్ గారు కూడా అంతే, ఆయన కూడా అంతే. ఆయన మంచి కామెడీ టైమింగ్ ఉంది, లక్ష్యం అటువంటి చాలా సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ అతను ఒకటే కథ పట్టుకుంటాడు. ఒక అన్నయ్యో తమ్ముడో ఎవరో తండ్రో ఉంటారో, వాళ్ళు చచ్చిపోతారో లేకపోతే బాధపడతారో, ఈయన వెళ్ళి వాళ్ళని కొట్టొస్తాడు. ఈ కథ దాటి రెండో కథలోకి వెళ్ళాడు. అన్నీ అక్కడే ఉంటాడు. ఎందుకంటే వేరే సినిమా వస్తే సక్సెస్ వచ్చేస్తుందని భయం అతనికి. ఎవరిని కొత్తగా చెప్తా అంటే వినడు అతను. నాకు వద్దు ఇదే చేసుకుంటాను, నాకు ఈ కథ బాగుందని చేస్తాడు. ఇన్ని కథలు అక్కడే ఉంటాయి. అతను చూడండి, డిఫరెంట్గా వచ్చిన సినిమాలన్నీ హిట్ అయినాయి. అవును, సాహసం అలా డిఫరెంట్ జానర్లకి వేరే ఆల్రెడీ అతను. సార్, మరో కురుక్షేత్రం టైంలో దాసరి గారితో విభేదించిన మీరు ఆ తర్వాత దాసరి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వారిలో మీరు ఒకరు. అది ఎట్లా సాధ్యమైంది సార్? అంటే మా ఇద్దరికి ఉన్న దుర్గుణం కానీ మంచి గుణం కానీ ఏంటంటే, ఎంత తొందరగా మేము ఆవేశపడి తిట్టుకుంటామో అంత మర్చిపోతాం అంత వెంటనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సనల్ ఈగోసో పర్సనల్ కాంప్లెక్సెస్ తప్ప సమాజం అంటే మాకందరికీ కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారికి మార్కెట్లో మీలాంటి వాళ్ళు అంతా అసలు మా ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటుంది అనుకుంటారు. మన సీసీసీ ఉంటే ఆయన నన్నే ఫోన్ చేసి అదే కదా ఆ రోజు మీరు అడిగిన ఆయన పద్మభూషణ్ ఫంక్షన్ ఆయనే నన్ను పిలిచారు. సో ఏది ఉన్నా కానీ ఆయన నన్ను పిలుస్తూనే ఉంటారు. సో నాకు కానీ చిరంజీవి గారికి కానీ దాసనారాయణ గారికి కానీ మాకు పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకునే వాళ్ళం కాదు. ఎవళ్ళు పిలిస్తే దాసనారాయణరావు గారికి నాకు ఎందుకు అంత ఎక్కువ వచ్చిందంటే, మాకు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నిటికీ ఆయన ఉన్నంతకాలం ఆయన తర్వాత నాకే వచ్చి చెప్పేవాళ్ళు. అది కొన్ని ఆయన చెప్పలేని కూడా నాకు చెప్పుకునేవారు. సో నేను వెళ్ళి ఆయనకి చెప్పి గురుగారు ఇటు చేద్దాం అంటే జరిగిపోయేది. కాబట్టి రేప మా ఇద్దరికి కుదిరింది. రేప పెరిగింది కానీ బట్ మిగిలిన విషయాలు నేను ఉండే ఈ సినిమా ఇండస్ట్రీ విషయాల వరకే ఉండేది. మిగిలిన నాకు ఆయన ఏం చేసేవారు కూడా నాకు తెలియదు. మీరు మొన్న చూడండి, వాళ్ళ ఆస్తులు అంటే నేను లేను దాంట్లో, లిస్టులో ఎక్కడ లేను. అంటే ఉండాలని కాదు నేను అనేది. సో ఐఎమ్ నాట్ దట్ క్లోజ్ టు హిమ్ ఇన్ అదర్ థింగ్స్. నేను ఎవరికి అంత క్లోజ్ కాదు. నేను సమాజానికి సంబంధించిన విషయం మాట్లాడు చిరంజీవి గారితో ఎన్నో విషయాలు ఉంటాయి. ఆయన మరి ఏది నాతో మాట్లాడరే. సిసిసికి మాత్రం నన్ను పిలిచారు. మొన్న గౌతమ్ రాజు గారు ఎడిటర్ గారు మరణించినప్పుడు ఆయన నాకు పంపించి
సో అట్లా కొన్ని విషయాలకు నేను పనికి వస్తాను అనుకున్న వాటికి నన్ను పిలుస్తారు, లేకపోతే నేను వాళ్ళ పని వాళ్ళు, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో అవి నాకు ఉంటుంది కాబట్టి ఎవరితో అయినా నేను క్లోజే, ఎవరితో అయినా నేను దూరమే. సి కళ్యాణ్ గారిని మీరు గురువుగా అభివర్ణిస్తుంటారు, ఆ కథ ఏంటి సార్? సి కళ్యాణ్ నేను గురువు కాదు, వాడికి నేను గురువు. ఆయనకు మీరు గురువా? వాడికి నేను గురువు, వాడు నేను గురువు. డైరెక్షన్లో ఆయన మీకు గురువు అని విన్నాము. చిచ్చి కాదు, ఆ డైరెక్షన్ చేయలేదు కాదు. మీరు డైరెక్ట్ చేసినప్పుడు మీకు గురువు సి కళ్యాణ్ గారని మీరు చాలా కాదు అట్లా కాదు, అదేది విచిత్రమైన కథ. నేను ఈ సినిమా అదేంటి మన్మథ సామ్రాజ్యం డైరెక్టర్ అయ్యాను. సుధాకర్ రెడ్డి అని ఒక ఆయనను, కళ్యాణ్, వీళ్ళిద్దరు అసిస్టెంట్లు. సుధాకర్ రెడ్డి కో డైరెక్టర్, సి కళ్యాణ్ గారు మీకు అసిస్టెంట్. సి కళ్యాణ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాకి. సో నేను అంతకుముందు ప్రొడ్యూస్ చేశాను కానీ డైరెక్షన్ చేయాల. ప్రొడ్యూస్ చేసినప్పుడు కథ రాయించడం, పాటలు రాయించడం, మాటలు రాయించడం, మ్యూజిక్ కంపోజింగ్ చేయించడం, రికార్డింగ్ చేయించడం, డబ్బింగ్ చేయించడం, ఎడిటింగు అన్నిట్లో దగ్గర ఉండేవాడిని. సెట్లోకి వెళ్ళేవాడిని కదా ఎప్పుడు. మీరు ఏ సినిమాకి సెట్లోకి వెళ్ళాడు అంటే చిరంజీవి గారు ఉన్నప్పుడు వెళ్ళే ఊరికి హలో 2 కవర్లు జోకులు వేసుకుని బయటికి రావడం తప్ప సెట్లో కూర్చునేవాడిని కదా నేను ఎప్పుడు. సో నాకు లోపల చేయటం తెలియదు. ఎప్పుడన్నా కెమెరా దగ్గరికి వెళ్ళాను ఊరికే సరదాగా, చిరంజీవి క్లోజప్ పెడితే క్లోజప్ కాదు వైడ్ పెడితే బాగుంటుంది, ఏదో చిన్న డైలాగ్ వేస్తూ ఉండడం. అది వేస్తే వాళ్ళు వినేవారో వెనకపోలేదు, ప్రొడ్యూసర్ అని చెప్పి విన్నారు. ఆ షాట్ చూసుకున్నప్పుడు అబ్బా నేనే చేసాను, ఇంత మొత్తం నాకే వచ్చేసింది అనుకునే లెవెల్లో మన్మథ సామ్రాజ్యాన్ని డైరెక్టర్ అయిపోయాడు. డైరెక్టర్ అయిపోయినాక ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళాం. వెళ్తే వీడు కో డైరెక్టర్ గారు వచ్చి, సార్ షార్ట్ చెప్పండి సార్. షార్ట్ చెప్పడం ఏంటన్నా మళ్ళీ తెలియదు మనకు, షార్ట్ చెప్పడం ఏంటో తెలియదు. మీరే డైరెక్టర్ డైరెక్టర్ షార్ట్ చెప్పాలంటే కెమెరా ప్లేస్మెంట్ చెప్పాలి సార్ చెప్పి, ఆర్టిస్ట్ మూమెంట్ నాకు తెలియదు అని అంటాం కానీ నువ్వు చెప్పలే, నువ్వు వచ్చినావు కదా, నువ్వు చెప్పు, నువ్వు నేను చూసుకుంటాను అని ఆయన చెప్పాడు. కెమెరా వేరే ట్రాలీ వేయించాడు, ఏదో పెట్టుకున్నాడు, మూమెంట్ చెప్పాడు. సార్ మీరు డైలాగ్ చెప్పండి సార్. డైలాగ్ నేను చెప్తాను, నువ్వు చెప్పాను, అది చెప్పాను. తర్వాత ఈ స్టార్ట్ కెమెరా, స్టార్ట్ సౌండు, యాక్షను, కట్టు ఇవన్నీ చెప్పాలి. ఇది ఆర్డర్ తెలియదు మనకి, అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు. ఏం చేయాలంటే వీళ్ళు వచ్చి చెప్పండి సార్, చెప్పండి సార్, ఏం చెప్పాలని తెలియదు. అప్పుడు కళ్యాణ్ గారు కింద కూర్చున్నాడు, కూర్చొని చొక్కా పట్టుకొని లాగుతూ ఉంటాడు. స్టార్ట్ సౌండ్ అని చొక్కాలకి స్టార్ట్ సౌండ్ అంటాడు. స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, యాక్షన్, కట్ కట్. వాడు చెప్పింది నేను అట్లా గురువు అన్నమాట. అంటే పొడవసన సినిమాలు, పక్కింటి అమ్మాయి సినిమాలు వెనకాల నుంచి పాట పాడుతూ ఉంటాడు, వెనక పాడితే లిప్పిస్తాడు, ఆ టైప్ అన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంటే చంద్రమోహన్ గారు తెలుగు సార్ మీ కెరీర్లో మీరు చాలా ఇష్టంగా ప్రేమగా చేసి ఫ్లాప్ అయిందని చాలా బాధపడిన సినిమా స్వర్ణముఖి. ఎందుకు ప్రేక్షకులు దాన్ని ఆదరించలేదు? మీరు అంత ప్రేమించి చేశారు ఆ సినిమాని. అంటే మీ జడ్జిమెంట్ మీరు చూసిన తర్వాత మీకేమనిపించిన తర్వాత? మిస్కాస్టింగ్ సినిమా. అప్పుడు సుమన్ గారికి బాగా వ్యతిరేకత ఉంది ఆ టైంలో. సాయి కుమార్ గారికి కూడా ఒక రకమైన క్యారెక్టర్స్కి ఆయన ఉంది. ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళందరూ బాగా చేశారు. నేను కూడా బాగానే చేశాను నిజంగా చెప్పా. డైరెక్షన్ కూడా బాగానే చేస్తాం, కానీ రిసీవ్ చేసుకోలేకపోయారు వాళ్ళని. ఆ క్యారెక్టర్స్ మీద వాళ్ళని మిస్కాస్టింగ్ నేను ఒప్పుకోను జనరల్గా మిస్కాస్టింగ్, బట్ ఆ సినిమా మాత్రం మిస్కాస్టింగ్ అయింది. అంటే ఆ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. పాపం ప్రకాష్ రాజ్ గారు వచ్చి నేను చేస్తానని అడిగాడు. ఆయన పెట్టుకున్నట్టు అది హిట్ అయ్యే సినిమా. ఆయన అడిగితే నేను పెట్టుకోవాలి, అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు కమిట్ అయిపోయాను కదా, నువ్వు వద్దని చెప్పాను. జరుగుతూ ఉంటాయి కొన్ని జరుగుతాయి, ఏదేముంది కానీ. బట్ ఆ దెబ్బకి మాత్రం ఫస్ట్ టైం నేను హిట్లు ఫ్లాపులు ఏముంటాయి కానీ చాలా ఫ్లాపులు తీశాను. వెళ్ళిపోయా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయా. వారం 10 రోజులు 15 రోజులు రాలేదు. మా అమ్మ కంగారు పడి ఎక్కడున్నాను ఎతికి ఎవరిని హాస్పిటల్లో దొరికాను నేను మెడ్రాస్లో. భారతీరాజ్ హాస్పిటల్లో ఎవరినో పంపించి ఎతికి పట్టుకుని వెనక్కి లాక్కొచ్చారు. అంత మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది ఆ ఫెయిల్యూర్. సార్ ప్రస్తుతానికి వస్తే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్ జరిగింది. అది అడిగే ముందు చలపతిరావు గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఆయన దానవీర సూరకర్ణలో 3 వేషాలు వేసిన తర్వాత పిలిచి 4వ వేషం వేయమంటే రామారావు గారు, అన్నగారు ఇప్పటికే 3 వేషాలు వేశాను, 4వ వేషం ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారంటే
నీ మొహం చలపై ఆంధ్రదేశంలో సగం మంది నన్నే గుర్తుపట్టడం లేదంట అని రామారావు గారు ఇలాంటి వెండితెర వేల్పు ఆంధ్రుల ఆరాధ్య దైవం అప్పటికే ఆయన అంతటి వాడే అప్పటికంత వినమ్రుడై వినయుడై విధేయుడై ఆ మాట అన్నారు రామారావు. అట్లాంటిది ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు సభల్లో కానివ్వండి, ఇది తెలుగు సినిమా పరిశ్రమ యొక్క కీర్తిని ఇది ఏమాత్రం ఇది ఎంత అదప్పాడ పాత్రలో తొక్కేస్తుందని మీకు అనిపించింది? మీరు కూడా మీరు దీని గురించి కామెంట్స్ చేశారు. కీర్తికి ఏమవుదాం, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే జనరేషన్ గ్యాప్ వచ్చింది. అప్పటికి ఇప్పటికీ మనకి అసలు ఆలోచన విధానం మారిపోయింది, మనుషులు మాట్లాడే విధానాలు మారిపోయినాయి, మనుషులు యాటిట్యూడ్ మారిపోయింది. ఇవన్నీ మారిపోయినాక వాళ్ళు చేసిన తప్పు ఒప్పు అంటానికి ఏం లేదు, అట్లా మాట్లాడితేనే చూస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం, ఎక్కడ ఇందాక నేను చెప్పానే ఫంక్షన్స్లో మనం ఏం మాట్లాడాలనుకుంటున్నా ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫంక్షన్కి వచ్చేటప్పటికి క్యారీ అవే అయిపోతున్నారు వీళ్ళంతా. అక్కడ జనం ఓ అని అరిసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు అరిస్తే చాలు మనం సక్సెస్ అయిపోయాం అనుకుంటాం, అయిపోయింది. సో దాంతో విజయ్ దేవరకొండ గారు ఒకళ్ళే ఎందుకు పాపం ఆయన ఎందుకు స్కేప్ గోటింగ్ చేస్తాం మనం? ప్రతి హీరో అదే చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒకరికొకరు స్వకోచమర్దనంలాగా మొదలైపోయింది. ఈ దాంతో ఇతను ఏంటంటే ఇటువంటి డైలాగులు చెప్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో అతనికి అర్జున్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను చూసి ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ చాలామంది మాట్లాడుతున్నారు కదా సెట్లో స్టేజ్ మీద. ఈ కొత్త హీరోలు 4-5 వచ్చారు ఈ మధ్య కొత్తగా. ఆ స్టేజ్ మీద ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తారు. సో అది కరెక్ట్ కాదు. అంటే మనం సినిమాని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నాం. సినిమాలో నేను ఇట్లా అన్నాను డైలాగు అని కూడా చెప్పొచ్చు, కానీ వీళ్ళు ముందే ముఖం మీద నిన్ను చంపుతా నిన్ను పొడుస్తా అన్నారు. నువ్వు పొడిసేవాళ్ళారంటారు. అంటే టైం బాగున్నంత వరకు వాళ్ళు మన దేవుడిగానే చూస్తారు. టైం బాగపోతే వెంటనే 1 నిమిషంలో చూస్తారు. ఇక్కడ ఎవరిని పైకి లాగలేరు, ఎవరిని తొక్కలేరు. ఇండస్ట్రీలో అనుకుంటారు చాలామంది, పలానా వాళ్ళని తొక్కేశారు, పలానా వాళ్ళు లాక్కొచ్చారు. ఇంపాసిబుల్. తండ్రి అయినా తమ్ముడైనా అన్న అయినా కొడుకైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి హీరోని చేయలేరు, ఎవరు రుద్దలేరు జనాన్ని. వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళు అయిపోతారు. వాళ్ళలో టాలెంట్ లేకపోతే ఎంత మనం రుద్దినా వాళ్ళు ఉండరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంకొకళ్ళు ఎవడో ఎదుటివాడు పైకి వస్తా అంటే వాడిని పలానా వాడు తొక్కేశాడు అంటారు. అది ఇంపాసిబుల్, అది జరగదు, అది అబద్ధం. ఇక్కడ భస్మాసురులాగా మన నెత్తి మీద మనం చేయి పెట్టుకుంటేనే పోతాం. ఇప్పుడు హర్నాథ్ గారు అలాగా లెక్క వేస్తే లిస్ట్ తీసుకుంటే మన క్యారెక్టర్లాగా సరిగ్గా లేకో ఇంకోటో అలవాట్ల వల్ల అట్లా పోతాం తప్ప, మనని ఒకసారి సక్సెస్ఫుల్ హీరో ఒక సినిమా సక్సెస్ ఇచ్చినాక ఆ హీరో బయటికి పోవాలంటే అతను చేసుకుంటేనే పోతాడు. అతన్ని ఎవరో తీసేయలేరు. అలా ఆ హీరోని ఏ హీరో ఒక సక్సెస్ ఇచ్చిన హీరో ఉన్నాడంటే ఆ హీరోని తొక్కేయటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ హీరో జీవితంలో అతను తప్పులు చేసి అతను వెళ్ళిపోవాలి తప్ప. సార్, నాటి హీరోలలో మీ అభిమాన నటుడు నటి? మా ఎన్టీ రామారావు గారు నటి. అప్పట్లో సావిత్రి గారికి, తర్వాత చాలామందికి వస్తాం. తర్వాత ప్రస్తుత తరంలో ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి యాషాలే ఉండట్లేదు కదా. ఇప్పుడు ఏ హీరోయిన్ కొంచెం యాక్ట్ చేసింది అని చూస్తే కొంచెం ఈ అమ్మాయి సాయి పల్లవి, కీర్తి సురేష్ కొంచెం బెటర్గా ఉన్నారు, వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు బాగున్నారు. కీర్తి సురేష్ పర్టికులర్గా మొన్నది ఏదో సినిమా ఒకటి నెట్లో చిన్ని టెరిఫిక్ పెర్ఫార్మెన్సెస్ అదరగొట్టేసారు. చాలా బాగా చేసింది, రాగా చేసింది, చాలా బాగా చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్య కార్తికేయ 2, సీతారామం, బింబిసార 3 ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చి చేయ ధ్వానాలు పలికి అన్ని కోట్ల రూపాయలు వాళ్ళ వసూళ్ళని అందించినటువంటి సినిమాలు అవి. వాటి పట్ల ఒక సీనియర్ నిర్మాతగా దర్శకుడిగా మీ అభిప్రాయం? ఎందుకంటే కొంతకాలం అసలు థియేటర్ ప్రేక్షకులు రాలేదు అసలు. అంటే ఆ మీడియం రేంజ్లో ఉన్న సినిమాలు అంటే ఆసక్తి ప్రదర్శించలేదు. అట్లాంటిది ఒక్కసారిగా థియేటర్లకు వచ్చి పడ్డారు. అంటే అదే నేను చెప్పాను కదా మీకు, ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. సినిమాలాగా తీయటం, సినిమాలాగా చూడటం మొదలెట్టాలంటే మనం సినిమాలాగా తీస్తే జనం కూడా సినిమాలాగా చూస్తానికి వస్తారు. మీరు బింబిసార తీసుకోండి, సీతారామన్ తీసుకోండి, కార్తికేయ తీసుకోండి, అవి సినిమాలాగా ఉన్నాయి. పర్టికులర్గా కార్తికేయ 2 నేను మొన్న చూసాను, నేను నెట్లో వచ్చినాక చూశాను. నాకు మొత్తం నా కెరియర్లో చూసిన సినిమాల్లో అప్పట్లో మణిరత్నం గారి సినిమాలు వదిలిపెడితే 4-5 సినిమాలు వదిలిపెడితే, శివ వదిలిపెట్టి, లేకపోతే విశ్వనాథ్ గారి శంకరాభరణం 4-5 సినిమాలు అట్లా వదిలిపెడితే కెమెరా యాక్ట్ చేసిన సినిమా ఇది
కార్తికేయ 2 కెమెరానే సినిమాని నిలబెట్టింది, లేకపోతే దాంట్లో ఏమీ లేదు. కెమెరా ఎడిటింగ్ అనే అతనే చేశాడు. ఘట్టంనేని, కార్తిక్ ఘట్టంనేని. అద్భుతం అనమాట. అంటే నీకు ప్రతి ఫ్రేమ్లోనూ డిఫరెన్స్ కనపడుతుంది. ప్రతి ఫ్రేమ్లోనూ అది రెగ్యులర్ ఫిలిం లాగా ఉండదు. అది నీకు మూడ్లోకి తీసుకెళ్తారు. దానికి రీ రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఆ మూడ్ తీసుకెళ్ళటం వల్ల నీకు అది ఎంత చిన్న బడ్జెట్ సినిమా, 15 కోట్ల సినిమా, అది 100 కోట్లు చేసేసింది. అది సినిమా చేయటం అంటే. మనం ఏంటంటే 100 కోట్లు చేసి 100 కోట్లు చేసిందని సంకలు కొట్టుకుంటున్నాం. 100 కోట్లు చేస్తే మనకి ఎందుకు, దానికి ఎన్ని కష్టాలు పడి సినిమా 100 కోట్లు మన ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. మన దగ్గరే ఉంటాయి డబ్బులు. 100 కోట్లు ఇచ్చి రోజు వచ్చే డబ్బులు వసూలు చేసుకుని రోజు కలెక్షన్లు ఇచ్చి ఇవాళ 30 చేసిన, రేపు 20 చేసిన, 100 వచ్చింది, నాది వచ్చిన సంకలు కొట్టుకునే బదులు ఇంట్లో పెట్టుకుంటే టెన్షనే ఉండదు మనకి. ఈ 15 కోట్లు చేసిన 100 కోట్లు చేస్తే సంతోషం ఉంటుంది మనకి. అది కదా. సో వాళ్ళ మేకింగ్ అద్భుతం అనమాట. నాకు అసలు విపరీతంగా నచ్చింది. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను థియేటర్లో చూద్దామని వాళ్ళు పొద్దున్న ట్రై చేస్తున్నా. ఆ సప్తగిరిలో ఉందన్నారు, అందుకని వెళ్ళా. రేపు ఇప్పుడు బెజవాడ వెళ్తా, ప్రాబ్లమ్ మెయిన్ థియేటర్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి చూస్తాం. చూస్తా థియేటర్లో చూడాలని ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆ సినిమా. ఓటీటీలో చూసిన. సార్, హైదరాబాద్లో పరిశ్రమ వేళ్ళూనుకోవడానికి కృషి చేసినటువంటి అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకరు, తొలినాళ్ల నుంచి. మరి ఆ ప్రస్థానాన్ని చూసినటువంటి మీరు ఈవేళ వస్తున్నటువంటి పరభాష హీరోయిన్లు కావచ్చు, పరభాష నటులు కావచ్చు, ఎందుకంటే సహాయ నటులు, సపోర్టింగ్ యాక్టర్స్ ఈ మధ్య మనకు అన్ని లాంగ్వేజెస్ నుంచి నంబర్ ఆఫ్ యాక్టర్స్ తెలుగులోనే యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళ రెమ్యూనరేషన్స్ డే బై డే ఆ సినిమా తర్వాత సినిమాకి పెరిగిపోతున్నాయి. ఒక హిట్ వస్తే అసలు మరుసటి సినిమా నుంచి లెక్కలు మారిపోతున్నాయి. ఎందుకు అసలు ఇటువంటి పరిస్థితి నిర్మాతలు కల్పించిందా, లేకపోతే ఎవరి వల్ల ఇది జరుగుతుంది? అంటే ఇవాళ నిర్మాత అనేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. నిర్మాతలు అనేవాడు అంటే ప్రపోజల్ మేకర్స్. వీళ్ళంతా దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్. ప్రపోజల్ మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ కాదు, ప్రపోజల్ మేకర్స్ వీళ్ళంతా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కొత్త టర్మ్ ఒకటి కనిపెట్టారు. పాన్ ఇండియా అని ఒక కొత్త టర్మ్ కనిపెట్టారు. పాన్ ఇండియా టర్మ్ కనిపెట్టి పాన్ ఇండియాలో అన్ని భాషలలో ఉంటే అన్ని భాషల్లో సినిమా చూస్తారు అనేది వీళ్ళ ఆలోచన విధానం. ఎందుకంటే డబ్బింగ్ చేస్తే అంటే హిందీ వాళ్ళు ఉండాలి, తమిళ వాళ్ళు ఉంటే తమిళ అక్కడ ఓన్ చేసుకుంటారేమో, మనకి ఇంకొంచెం రేట్ ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ వాడిని ఒకటి పెట్టి 1 కోటి రూపాయలు ఇచ్చానుకో, హిందీకి కొనుక్కునే వాళ్ళు 2 కోట్లు కొంటారు, ఇంకో 1 కోటి మిగులుతుంది. సో ప్రపోజల్ దీని మీద. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రపోజల్స్ పొరపాటున సక్సెస్ వచ్చిందంటే దాని వలన వాళ్ళు ఇంకా రేట్లు పెంచుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళే కావాలని మనం ఎగబడుతూ ఉంటాం వలన అట్లా ఈ ప్రపోజల్ మేకర్స్తో రేట్ కాస్ట్ పెరుగుతుంది. సినిమాలు కూడా పిచ్చిగా ఉంటాయి. అంటే పాన్ ఇండియా వల్లే ఇది వచ్చింది. పాన్ ఇండియా అని ఆలోచన, పాన్ ఇండియా కదా తొక్క కదా ఇదంతా. సినిమా ఆడుతుంది సినిమా. ఇప్పుడు కార్తికేయ చేశారు, పాన్ ఇండియా కాదు కదా. బాహుబలి మన ఇది పుష్ప చేశారు. పుష్ప పాన్ ఇండియా అనుకోలే, బాగా అనుకోలేదు. పాన్ ఇండియా కాకుండా కూడా నీకు మన కళ్యాణ్ రామ్ సినిమా చేసింది బింబిసారా, ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తే శుభ్రంగా వచ్చింది కదా. అది కూడా మన 40 కోట్లంతా వచ్చింది కదా. సీతారామం కూడా ముందు అక్కడ చేయలేదు, ఇక్కడ తర్వాత చేశారు, వచ్చినాయి కదా. సో దాని గురించి ఆలోచించక్కర్లే. మనం సినిమా మంచి సినిమా తీద్దాం, అన్ని చోట్ల ఆడుతుంది. పుష్ప తీసింది అట్లాగే, కార్తికేయ తీసింది అట్లాగే కదా. అట్లా ఆడుతాయి అనుకొని ధైర్యంగా తీస్తే వచ్చే డబ్బులు వస్తాయి. దానికోసం ఆలోచించి, అంటే కమర్షియల్గా ఆలోచించడం ఒకటి, సినిమాని గురించి సినిమాగా ఆలోచించడం ఒకటి. కమర్షియల్గా ఆలోచించేవాళ్ళు నువ్వు చెప్పినట్టు పాన్ ఇండియా అనుకున్నట్టు పోతూ ఉంటారు. సార్, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి విప్లవం ఏదైనా ఉందంటే అది ఓటీటీ. అసలు ఈ ఓటీటీ విప్లవాన్ని ఊహించారు అసలు? ఎందుకంటే ప్రతి ఒక్కరి డ్రాయింగ్ రూము హోమ్ థియేటర్ అయిపోయినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ప్రేక్షకులు అసలు సినిమా థియేటర్కి తరలి రావాలంటే కష్టసాధ్యమైన విషయం. ఓటీటీ మీద మీ ఒపీనియన్? ఓటీటీగా వస్తుందని నేను అనుకోలేదు, కానీ అది ఎందుకంటే HBO మీకు అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. సో అది వస్తుంది అనేది ఏదో అంటే పేపర్ వ్యూ వస్తుంది అని అనుకున్నాం. బట్ ఓటీటీగా ఇంకో రకమైన రూపాంతరం చెంది ఇప్పుడు ఈ రూపాంతరం ఇది మంత్లీ ఒక డబ్బులు కడితే వస్తుంది. దానికి ఏంటంటే పేపర్ HBOకి ఆ సినిమాకి డబ్బులు కడితే వచ్చేది. ఇప్పుడు నెలకు కడితే అన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ రూపాంతరం వల్ల మనకు వచ్చేది నష్టమేం లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, నాకు కార్తికేయ 2 ఇక్కడ చూశాను. ఇప్పుడు నేను థియేటర్లో చూస్తాం కోసం ఎదుగుతున్నాను. అంటే ఎక్స్పీరియన్స్, సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మీరు నువ్వంటే సినిమా వాడే కాబట్టి నీకు ఆ గొలబది వచ్చిందని నువ్వు అనొచ్చు. నాకు నిజంగా అటువంటి గోలే నాకుంటే, మరి మొన్న అదేంటి పోకరి రిలీజ్ చేస్తే అది 80 లక్షలు 1 కోటి రూపాయలు చేసాం. ఆయన చేశారని జల్సా చేశారు. మళ్ళీ జల్సా చేస్తే అది 2-3 కోట్లు చేసింది.
జల్సా చేశారు కదా అని చెన్నకేశ్వరరెడ్డి ఒరిజినల్ రిలీజ్ చేసినప్పుడే ఆడచావలేదు ఆ సినిమా. అవును, అప్పుడు ఆడలేదు. అది ఇప్పుడు వారం రోజులు ఆడింది సినిమా. వాస్తవానికి బాగుంటుంది, ఆడింది 2-3 కోట్లు వచ్చింది సినిమా. బాగుంటుంది. సో అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎన్ని సినిమాలు ఓటీటీలో ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఓటీటీ దగ్గర యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు. అక్కడ కూడా లక్షల వ్యూస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, లక్షల మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఉన్నా కానీ ఇక్కడ వస్తుందంటే థియేటర్ వ్యూ కావాలి, ఇది కావాలి. ఇప్పుడు నేను ఓటీటీ భరద్వాజ్కి సినిమా వాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తా అన్నాడు కదా. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కోసం అయితే వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? చెన్నకేశ్వరరెడ్డిని కొంచెంసేపు పక్కన పెడదాం. వీళ్ళు ఈ 2 సినిమాలు అయితే యూతే కదా, ఇప్పటికీ వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సో పోకిరి వాళ్ళు చాలాసార్లు చూసేసి ఉంటారు. అయినా వాళ్ళు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. నేను అనుకోవటం పోకిరి చూసిన వాళ్ళందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు. వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు 10 సార్లు పోకిరి సినిమా చూసిన వాళ్ళు చూశారు. అది బట్ ఓటీటీలో చూశారు, థియేటర్లో చూడలేదు కాబట్టి థియేటర్కి వెళ్ళారు. అట్లాగే జల్సా అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక్కొక్కళ్ళు 20-30 సార్లు చూడకుండా ఉండుండరు. కానీ రిలీజ్ అయితే మళ్ళీ 2-3 కోట్లు చేశారు. చెన్నకేశ్వరరెడ్డి వాళ్ళు చూడలేదు కాబట్టి వెళ్ళిపోయారు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. మళ్ళీ చూస్తారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ రన్స్ మళ్ళీ మొదలవుతాయి, అన్నీ వస్తాయి, నడుస్తూ ఉంటాయి. వచ్చేస్తుంది. ఓటీటీకి అంటే ఓటీటీలో కొన్ని సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నీ సినిమా ఉంది, నాకు అద్భుతంగా నచ్చింది. ఈవెన్ విరాట్ పర్వం కూడా బాగుంది. ఓటీటీకి బాగుంటుంది. మనం డబ్బులు ఇవ్వకుండా సినిమా చూస్తాం. అంటే నెలకు 200 కట్టి 300 కట్టి చూస్తే అందులో వచ్చే సినిమాలు కంటెంట్ అద్భుతం అనుకుంటాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫెస్టివల్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం, అద్భుతమైన సినిమాలు అనేవాళ్ళం. ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి ఆ సినిమాలు థియేటర్ రిలీజ్ అయితే చూసేవాళ్ళం కాదు. ఎందుకంటే నాకు నచ్చింది అందరికీ నచ్చక్కర్లా. కామన్ మ్యాన్ ఎందుకు వెళ్తాడు? వాడు కష్టపడి పొద్దున్న సాయంత్రం కష్టపడి వెళ్ళి వాడు ఆ టైం పాస్ చేస్తానికి రిలాక్సేషన్ కోసం వెళ్తాడు. ఆ రిలాక్సేషన్ రాదు, ఆలోచింప చేస్తుంది. మళ్ళీ కొత్త ఆలోచన నాకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. మనం ఫెస్టివల్స్కి ఎవరు వెళ్తారు? క్రిటిక్స్ వెళ్తారు ఎక్కువ. క్రిటిక్స్ కానీ సినిమా లవర్స్, సినిమా మేకర్సే కాదు, సినిమా లవర్స్ కూడా వెళ్తారు. సో సినిమా లవ్ చేసేవాళ్ళు, సినిమా మేకర్స్ కానీ, సినిమా వాళ్ళు ఇంకోళ్ళు కానీ ఎవరన్నా వెళ్తే వాళ్ళు చాలా తక్కువ 1% వాళ్ళు ఉండే. 1% కూడా ఉంటారు, 0.5% ఉంటారు ఈ ప్రజల లెక్క, జనాభా లెక్కలో. ఈ 0.5% కోసం మనం సినిమా తీయం. మనం తీసేది మ్యాక్సిమం క్యాటర్ చేసేది వాళ్ళ కోసం. వాళ్ళకి థియేటర్ ఎక్స్పీరియన్సే కావాలి. ఓటీటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నచ్చదు అట్లా. సో ఓటీటీలో సినిమాలు ఏంటంటే ఈ 0.5% ఉన్నారు, వీళ్ళకి బాగుంటాయి. ఓటీటీ సినిమాలు వీళ్ళే చూస్తారు. సో పొరపాటున వాళ్ళు కూడా టైంపాస్ ఫ్యామిలీతో చూస్తారు. ఎందుకంటే బయట సినిమాలు మన ఫ్యామిలీకి తీయట్లేదు కదా, మనం అన్ని చెత్త తీస్తున్నాం కదా. వాళ్ళు మంచి సినిమా, ఇప్పుడు సీతారామాలు ఇటువంటివి తీశారనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, ఇక్కడికి రాదు. సో ఇప్పుడు ఇళ్లలో కూర్చొని టీవీ సీరియల్ కంటే ఇది బెటర్గా ఉందని ఓటీటీ చూస్తారు. అసలు స్క్రీన్కి రాలేని కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలై చాలా పెద్ద హిట్ అయ్యాయి, బాగుంటాయి. సార్ రీమేక్ల గురించి ఏంటి సార్ మీ అభిప్రాయం? ఎందుకంటే మన అగ్ర హీరోలు మొదలుకొని చిన్న హీరోల వాళ్ళకు అసలు రీమేక్ల మీద వీళ్ళకి ప్రేమ ఎక్కువ, పిచ్చి ఎక్కువ. ఎందుకు అక్కడ హిట్ అయిందని? లేకపోతే ప్రేమ, నేను ఇందాక చెప్పానే, ఇందాక ఏదో మాటలో చెప్పాను చూడండి, మన రేంజ్ మనకు తెలియట్లా. తెలుగు సినిమా హీరోలకి వాళ్ళ రేంజ్ తెలియట్లా. మన రేంజ్ కాదు, వాళ్ళ రేంజ్ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు ఒక హీరో సినిమా 100 కోట్లు చేస్తున్నాడు, నాది 100 కోట్లు చేసినట్టు 100 కోట్లు కాదురా బాబు, నువ్వు 500 కోట్లు చేస్తాను నీకు అంటాం. ఎందుకు ఆగిపోతుంది 100 కోట్ల దగ్గర? నాకు 3 పాటలు లేకపోతే 4 పాటలు, 5 ఫైట్లు, 2 లవ్ సీన్లు, 4 కామెడీ సీన్లు పెడితే చాలు అని చేస్తే నా సినిమా చూస్తారు నా ఫ్యాన్స్. నీ ఫ్యాన్స్గా చూడాల్సింది ప్రపంచం చూడాలి నీ సినిమా. నీ ఫ్యాన్స్ చూస్తే నీకు 100 రోజులు ఆడుతుంది, 100 కోట్లు చేస్తుంది కాదు. ప్రపంచం చూస్తే 500 కోట్లు, 1000 కోట్లు చేస్తుంది. దాని గురించి ఆలోచించు, దాని మీద నువ్వు దృష్టి పెట్టు, దానికి డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వు. వాడిని నమ్మితే, నువ్వు నమ్మిన డైరెక్టర్ కదా సినిమా ఇస్తున్నావు, నమ్మితే వాడికి అవకాశం ఇవ్వు. వాడిని తలుచుకొని వాడి కళ ఉంటుంది కదా, దర్శకుడికి కళ ఒకటి ఉంటుంది. ఈ హీరోని పెద్ద సినిమా చేయాలి, తను పెద్ద సినిమా అవ్వాలి, తను బాహుబలి దాటాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ కళ నువ్వు సాకారం కానివ్వట్లా. నువ్వు ఎక్కడ ఆపుతున్నావు? నాకు ఇది చేస్తే నా ఫ్యాన్స్ చూస్తారు. నీ ఫ్యాన్స్ చూస్తే 100 కోట్ల దగ్గర ఆగిపోతుంది మహా అయితే, లేకపోతే ఫ్లాప్ అవుతుంది. సో మిజరబుల్ ఫ్లాప్కి ఎన్నో, లేకపోతే 100 కోట్ల దగ్గరే నువ్వు ప్లాన్ ఆగిపోతున్నారు. అది తప్పు అంతా అక్కడ జరుగుతుంది, నాకు అర్థమైనంత వరకు. మీకు అందినంత వరకు, అర్థమైనంత వరకు. సార్, మన సమున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, వీరు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసిన నేపథ్యంలో మీరు చాలా వ్యాఖ్యానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటే హీరోలు
గొప్పవాళ్ళనా పెద్దవాళ్ళనా లేకపోతే వీళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకున్నారన్న మీ అభిప్రాయం నాకు. నేను ఎవరు తగ్గించుకోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మనం ఎన్నుకున్నాను. ముఖ్యమంత్రి మనకి పెద్ద వయసులో మనకంటే చిన్నాడైనా కానీ మనకి ఆయన ఓ రాజులాగాను ఓ పెద్ద మనిషి మనకి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ ఎవరు వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళు కూడా ఎంతోమంది జనానికి వాళ్ళు ఆరాధ్యులు, వాళ్ళకి ఫ్యాన్స్, వాళ్ళు విపరీతంగా వాళ్ళను అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తగ్గక్కర్లా. ఇప్పుడు నువ్వు మంచి చేసిన, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఏదో అడిగావు అనుకో, అడిగటం వరకు తప్పులేదు. అడిగేసి కాళ్ళ మీద పడిపోయి డొల్లి అంత డ్రామా చేయక్కర్లేదు కదా. అడుగుతావు, చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. నా పెద్దరికం నేను నిలబెట్టుకోవాలి. సో ఆయన ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన అయితే ఆయన దగ్గరికి వెళ్ళటం తప్పులేదు. ఎందుకంటే చిన్న వయసులో చిన్నాడైనా వెళ్ళటం లేదు, మర్యాదగా సార్ మాకు ఇది కావాలి అని గౌరవంగా మాట్లాడటం తప్పులేదు. కానీ ఆయన వంగి సలాములు కొట్టేయాల్సినంత పని మనకి అవసరం లేదు. అదే చిరంజీవి గారికి అదే ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా బయటకు వచ్చి రోడ్డు మీద దాకా వచ్చి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, లోపల తీసుకెళ్లారు, అన్నం పెట్టారు, దగ్గరుండి వడ్డిచ్చారు, వాళ్ళే మళ్ళీ కారు ఎక్కిస్తానికి దగ్గర వచ్చారు. అంత గౌరవం ఇచ్చారు. అంత గౌరవం ఇవ్వక్కర్డం లేదు, ఇంత ఇన్సల్ట్ చేయక్కర్లేదు. అది ఇక్కడ కూడా ఇన్సల్ట్ అని నేను అన్ను. ఆ లీక్ చేయకుండా ఉంటే అసలు గొడవ ఉండేది. లోపల ఏమైందో మనకు తెలిసేది. ఆ వీడియో లీక్ చేయకుండా ఉంటే పోయేది. సరే చిరంజీవి గారు ఆయన పెద్దరికం నిజంగా ఆయన నమ్మాడు కాబట్టి, వీళ్ళంతా చెప్పింది నమ్మాడు కాబట్టి ఆయన పాపం చిరంజీవి గారు గొప్పతనం ఆయన అడిగారు. అడగాల్సింది కాదు. సో డెఫినెట్గా ఫీల్ అయ్యాం. ఆయనే కాదు, ఈవెన్ ప్రభాసు, మహేష్, అందరి గురించే ఫీల్ అయ్యాను నేను. పరిశ్రమ మనుగడకి, పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి మీరు ఒక సీనియర్ దర్శక నిర్మాతగా మీరు ఇచ్చేటటువంటి సలహా ఇస్తే ఈయనేవాడెవడు లేడు, ఎందుకు మనకు సలహాలు ఇవ్వటం చెప్పు. ఎవడింటాడు, ఎందుకు వింటారు? అందరు ఎవరికెళ్ళు పండితులు అయిపోయారు. సో ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి మా పరిస్థితులు. దీంట్లో ఏం లేదు, ఒక డిసిప్లిన్, డెడికేషన్ అనేది కావాలి. అది వస్తే నువ్వు ఎట్ట పిక్చర్స్ ఇసి నడుస్తుంది. అది లేకపోతే మాత్రం యూ విల్ నాట్ సర్వైవ్. అంటే ఇప్పుడు డబ్బులు 100 కోట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి, ఇంత కోట్లు వచ్చినాక డబ్బుతో లెక్కలేదు అనుకుంటే ప్రాబ్లం లేదు. సినిమా అంటే మనం ఒక ప్యాషన్తో వస్తాం. యాక్చువల్గా ఇవాళ డబ్బులు పెరిగిపోయినాక డబ్బులు చాలా వస్తున్నాయి అనుకోండి, ప్రొడ్యూసర్లకి కదా, ఆర్టిస్టులకి. ప్రొడ్యూసర్కి ఇంత డబ్బులు పెట్టేది ఏదైనా వ్యాపారం చేసుకుంటే జీవితం చచ్చిపోయి వాళ్ళ పిల్ల అంత తరతరాలకి పనికి వచ్చేంత వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు. ఇవాళ 3 నెలలు ఆ సంవత్సరంలో వాడి జీవితం ఏమైపోతుందో తెలియదు. నాశనం అయిపోవచ్చు, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావచ్చు, తిరిగి రావచ్చు. ఇది ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు. దీనికోసం ఇక్కడ ఉండేది కాదు కదా. ఈ ప్యాషన్ ఉంది కాబట్టి ఇదంతా పడుతున్నారు. సినిమా పట్ల ప్రేమ. ఆ ప్రేమను నిలబెట్టుకోండి. ఆ ప్రేమ కోసం మీరు బ్రోకర్లు అవ్వద్దు, మేనేజర్లు అవ్వద్దు, ప్రపోజల్ మేకర్స్ అవ్వద్దు. యు బికమ్ మేకర్స్. బాగుంటుంది సినిమా. అటు పరిశ్రమకి, ఇటు ప్రేక్షకులకి మధ్య దర్వాజా తమ్మారెడ్డి భరద్వాజ వారి వేళ ఆర్టీవీ తెలుగుతో వారి మనోభావాల్ని పంచుకున్నారు. ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి వారి మనోభావాలు ఎంతగానో నచ్చుతాయని ఆశిస్తూ చాలా సంతోషం భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు. Subscribe to RTV. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. Hey guys, subscribe to RTV Telugu.